తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కులాసా ఉన్నాను. ఈ వంటల గురించి ఏంటండి, ఎప్పుడు అంటే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? కారణం ఉందా? ఉంది. నేను ఈ వంటల్లోకి రావడానికి గల కారణం ఉంది. నాకు అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి వైభవం చేసి ఇంతమందికి వంటలు చేసేవాళ్ళం. అంటే మీరు చెబితే నమ్మరు కానీ ఒక కృత్తికా నక్షత్రం నాడి మేము దాదాపుగా 800 మందికి అన్నం పెట్టేవాళ్ళం. నేను ఇవిడే వంట అంటే అంత పెద్ద ఇది ఉంది. అప్పుడు మాకు ఈ మాధ్యమం యూట్యూబ్ ఇవన్నీ మాకు మాధ్యమం తెలియదు నాకు. తర్వాత కరోనా తర్వాత నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. అంటే యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్ ద్వారా చేస్తే 10 మందికి తెలుస్తుందన్న నాకు తెలియదు అండి. అది నాకు తెలియదు, అసలు సోషల్ మీడియా గురించి నాకు తెలియదు. అయితే మా పిల్లలు తమిళనాడులో చదువుకునేవారు. మా అబ్బాయి ఏం చేశాడంటే, మా రెండో అబ్బాయి, నాన్న నువ్వు అంటే పిల్లలందరికీ నేనంటే ఇష్టమే అనుకోండి, కాదన్నాను. మా రెండో పిల్లాడికి నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ. వాడేం చేశాడంటే, నాన్న నాకు నిన్ను చూడాలనిపిస్తూ ఉంటుంది, అందరూ ఇద్దరు కనిపిస్తూ. అప్పుడు ఏంటి టిక్ టాక్ ఉండేది, టిక్ టాక్ ఉండేది. టిక్ టాక్లో మనం డ్యాన్స్ చేద్దాం అంటే మా పిల్లలకి కొంచెం ఇక్కడ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళని ఒక వారం రోజుల పాటు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పేవారు. పిల్లలు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవాడిని. మీరు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండండిరా, చిన్నప్పుడే పాఠశాలకు వెళ్ళిపోయారు కదా, ఆడుతూ పాడుతూ సరదాగా తిరగండిరా అంటూ ఉండేవాడిని నేను. పిల్లలు ఏమన్నారంటే, వాళ్ళు నాన్న టిక్ టాక్ అనేది ఒకటి తెలుసా అంటే ఏంట్రా అని అడిగారు. అప్పుడు చూపించారు, అందులో డ్యాన్సులు వస్తున్నాయి. అయ్యి బాబా ఇవన్నీ నేను ఎక్కడ చేయగలనురా అనేవాడిని. కాదు నాన్న, ఇవి చేస్తేనే ఈరోజు రేపు అందరూ మెచ్చుకుంటారు నాన్న, నాకు నీతో డ్యాన్స్ చేయాలనుంది నాన్న, నీతో పాటలు పాడాలంది నాన్న అని అనేవాడు మా పిల్లడు. అలాగే నాన్న నువ్వు వంటలు చేస్తూ ఉంటావు కదా, మేము వచ్చినప్పుడు పెడుతూ ఉంటావు, అందరికీ వంటలు చేస్తావు, వంటలు కూడా నేర్పించావు అనుకో నాన్న, అందరూ చూస్తారు, అందరూ ఇష్టపడతారు నాన్న. అందులో మన తమిళనాడు వాళ్ళందరికీ మన తెలుగు భోజనం అంటే చాలా ఇష్టం, చేయొచ్చు కదా. ఏమరా నాకు తెలియదు, అదేదో నువ్వే చేసేద్ది కానీ ఈసారి నువ్వు వచ్చినప్పుడు అన్న. కాదు నాన్న, నేను సెప్టెంబర్లో వస్తాను దీపావళికి, వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఇవన్నీ క్రియేట్ చేస్తా. అప్పుడు నా దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండేవి కావు, మామూలు ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, చిన్న ఫోన్ ఉంటాయి కదా, అవి నాకు ఈ విధానాలు నాకు తెలిసేది కాదు. అప్పుడు మా పెద్ద ఫోన్ కొనుక్కుంది కానీ నాన్న, కొనుక్కుని అట్టే పెట్టు, నేను అవన్నీ నీకు చెప్తాను, ఆ ప్రకారం చేద్దామన్నాడు. ఆ మా పిల్లాడి ప్రోద్బల్యంతో నేను టిక్ టాక్ అనే మా మాధ్యమంలోకి వచ్చాను. ఆ తర్వాత టిక్ టాక్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి వచ్చా, ఇది ఈ యూట్యూబ్లోకి వచ్చాను. యూట్యూబ్లోకి వచ్చాను, వంటలు చేస్తున్నాను, కుంపడమే చేస్తున్నాను అనుకునేవాడిని. అయ్యో నాకు ప్రపంచం అమ్మ, విమానాల్లోని ఎడ్ల బండి మీద, విమానాల్లో పరిగెట్టేస్తుంది, రైళ్లలో నేనేమో ఎడ్ల బండి మీద కూర్చున్నాను, కుంపడంటూ నా ఛానల్ ఎవరు చూస్తారులే అని ఒక దశలో చెప్పబడం అనే విషయం నిరాశపడ్డా. మొదట్లో నిరాశపడి ఇంక వెళ్ళిపోదామని మా అమ్మ ఒక మాట అంటూ ఉండేవారు, ఏది ఒకసారి ఎరగకూడదు, ఏది ఒకసారి పడిపోకూడదు అని మా అమ్మ చెబుతూ ఉండేవారు. మా అమ్మ నాకు గురువు, ఒక మాట చెప్పాలంటే మా అమ్మ నాకు గురువు, చొల్లప మా అమ్మ నాకు గురువు అన్నమాట. అప్పుడు ఆ పడంగా నేను చూస్తుండగా ఒకసారి 60,000 మంది అయిపోయారు. ఇదే నేను సంఖ్య తప్పు చూస్తున్నానా, నాకేం కనిపించట్లేదా ఏమిటని చెప్పి నేను చూసుకున్నాను. అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఖమ్మంలో ఒక అబ్బాయి ఉండేవాడు, సురేంద్ర అని ఓ పిల్లాడు. మణికంఠ అని ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఇదేమిటి 60,000 మంది జనాభా పెరిగిపోయారు, వెళ్ళిపోతానికి ఆపేస్తాను, ఇది దేనికి వచ్చింది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నిన్నటిదాకా 2,000 ఉన్నారు, ఇప్పుడు చూస్తే 60,000 మంది ఉన్నారు. మా అమ్మ నాకు ఆ మాట చెబుతుండేది ఇదే మాట, బాబాయ్ ఆపేస్తానంటే ఆపకండి, ఇంతేను సోషల్ మీడియా అంటేను, సోషల్ మీడియా అంటే ఇంతేను ఇలాగే ఉంటారు, పెరుగుతారు, ఇవన్నీ ఉండదు, మీరేం ఆపకండి అని చెప్పి నన్ను కొంచెం చివాట్లు ఇట్టాడు. అప్పుడు ఆ బలంగా నేను ఇంకా అక్కడి నుంచి నడిపించేసి అలా 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 ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాలి. ఆ విధంగా నేను ఇంతమందికి చేరువయ్యాను. మొట్టమొదటి మీరు పోస్ట్ చేసినటువంటి వీడియో ఏదండి? మొట్టమొదట నేను చేసింది టిక్ టాక్లోని ఎవరో ఒక అబ్బాయి అంటే ఊరేసుకు చనిపోయాడు అనమాట. అది ఎందుకు నాకు విపరీతమైన బాధ కలిగేసింది నాకు. అంటే నేను కూడా ఒక క్లేశంలో ఉన్నాను కనుక అది నేను ఎందుకో భరించలేకపోయా. అప్పుడు చెప్పాను, నాన్న మీరు ఇలాంటి పనులు చేసుకోకండి, స్నేహితులు అనేటటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిని తండ్రిని కాస్త కొన్నాళ్ళు ఆదుకోండి, అందరూ 12వ రోజుతో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళొక్కళ్ళు లబోదిబ్బమని ఏడుస్తారు పాపం. స్నేహితులు, అబ్బాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులను కాస్త కనిపెట్టుకుని మీరు కొన్నాళ్ళు వాళ్ళని కొంచెం మామూలు మనిషిని చేసేంత వరకు మీరే వాళ్ళ పిల్లాడయ్యి కొంచెం కనిపెట్టుకోండి నాన్న అని చేసిన మొట్టమొదటి వీడియో నాది అది. ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి వీడియో ఏంటంటే పెసరపప్పు పచ్చడి. ఇంకా అక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు చెబుతున్నాగా
అనుకోకుండా ఒకసారి పనసపట్టు కూర, నాకు అప్పుడు ఎడిటింగ్లు తెలియవండి అవి, ఎడిటింగ్లు చేయడాలు, ఆ పేరు ఎలా ఉంటే పెడతారు అలా అప్లోడ్ చేసేసే అంతే. ఇప్పుడు ఆన్ చేశానంటే అది ఎందుకు వీడియో రన్ అవ్వాల్సిందే. ఆ కటింగ్ చేస్తే దాన్ని ఎలా కలపాలో నాకు తెలియదు, సరిగ్గా ఎలా తిప్పాలో కూడా తెలియదు, అవన్నీ నాకు తెలియవు. అలా అలా పనసపట్టు కూర చేశా. 40 నిమిషాలు గంట పెట్టేసేది. ఇలాగే చూస్తారు కాబట్టి అనుకునేవాడిని నేను. ప్రపంచానికి ఇంత టైం లేదు గబగబా కానీ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు కదండి నాకు, అవన్నీ చేసేవాడిని. అలా అలా అనుకోకుండా అదే హిట్ అయిందండి. ఆ పనసపట్టు కూరే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అది ఎప్పటికైనా 40 నిమిషాలు ఉందో మా వీడియో. ఆ పనసపట్టు కూర అందరికీ చెప్తూ ఉండేవాడు, నాకు ఎడిటింగ్లు చేత కాదు, నాకు ఏమన్నీ ఆ పైన పేర్లు పెడతారు కదండి, ఆ పేర్లు పెట్టడం కూడా నాకు తెలియదు. థంబ్నెయిల్స్, ఆ పేర్లు పెట్టడం కూడా నాకు చేత కాదు, తెలియదు. అసలు మానిటైజేషన్ అంటే ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకోవాలనే విషయం కూడా నాకేం తెలియదండి. అప్పుడు ఖమ్మంలో ఒక పిల్లాడు ఉన్నాడు, సుధీర్ అని ఓ పిల్లాడు. ఆ పిల్లాడు పురాద్భల్యం నాకు చేసి కైన్ మాస్టర్ అని ఒకటి పెట్టి అన్నీ దగ్గరుండి నేర్పించి అన్నీ చెప్పి వీళ్ళకి చెప్పి నేను వాళ్ళు చెప్పినవన్నీ పుస్తకాలు రాసుకునేవాడిని, దేని తర్వాత ఏం నొక్కాలి, దేని తర్వాత ఏం నొక్కాలి. ఇప్పుడు కూడా ఫోన్ అప్డేట్ చేస్తే నా పని అయిపోయింది అనమాట. కష్టమే. ఆ తర్వాత మా పెదనాన్నగారు మనవడు పని ఇక్కడే ఉంటాడు, వాడి మెసేజ్లు అన్నీ చూసి బాబాయ్ నేను వచ్చి చెప్తాను అని చెప్పి వాడు నాకు మళ్ళీ మానిటైజేషన్ చేసి అన్నీ చేసాడు అనమాట. తద్వారా అలవాటైంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏంటంటారు అప్డేట్ చేశాడంటే అయిపోయింది అనమాట. మళ్ళీ కష్టం దగ్గరికి వెళ్ళాలి. నేర్చుకోలేదా మరి మీరు? ఎలాగా? నేర్చుకోలేదండి. చెబుతున్నారు కానీ నాకేమిటి భయం, ఒకటి నొక్కితే ఒకటి నొక్కేస్తానము అనే భయం. ప్రపంచవ్యాప్తంగా చూసేస్తారు మరి వేరే ఏదైనా ఒకటి నొక్కేస్తాను, ఏమిటో ఛానల్ అయిపోతుందో ఏమిటో అని చెప్పి అదొక భయం ఉంటుంది కదా. తర్వాత నాకు ఈమెయిల్ చూడటం కూడా చేత కాదు. వాడేమో ఈమెయిల్ ఏదో పెట్టాడు ఏర్పాటు చేసి, ఇది వస్తుంది కదండి సిల్వర్ బటన్ వస్తుంది కదా, అదేమో వచ్చింది. అదేమో ఇక్కడ బెంగళూరు దగ్గర ఆగిపోయింది. వీడేమో ఈమెయిల్ చూశాడు, చూసిన తర్వాత చెప్పాడు నాకు, బాబయ్య నీకు ఇది వచ్చింది చూసుకోవాలి, మళ్ళీ నీకు ఈమెయిల్ వస్తుంది నువ్వు చూసి చెప్పాను. ఆ ఈమెయిల్ చూడడం నాకు చేత కాక 2 నెలలు వదిలేసా. ఆ 2 నెలలు వదిలేసింది వాడేం చేశాడు, వీళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనుకున్నాడు ఏమో, పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ మా వాడు ఫోన్ చేస్తే లేదు వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టండి ఎప్పుడప్పుడు పంపిస్తామన్నారు. పెట్టాడు, ఇప్పటిదాకా రాలా. మీరు బాగా వండేది ఏంటండి, వండే పదార్థం చెప్పండి. గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా వండుతా. మాకు పెడతారా మరి? తప్పకుండా పెడతానమ్మా. గుత్తి వంకాయ కూర బాగా వండుతాను. పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తా. ఆ విధానం కూడా బాగుంది, నేను చూసాను. పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తాను. కందట్టు వేస్తానండి, అసలు మీరు తింటే వదిలిపెట్టరు మీరు. ఇలా చెప్పి నోరు ఊరించేస్తున్నారు స్వామి మాకు. కందట్టు దాని జత ఏమిటని అడగరే, పప్పు పులుసు. అబ్బో, ముక్కకి ఆ పప్పు పులుసు జుర్రు తాగితే అదొక అనుభూతి. నోరు ఊరిపోతుంది అసలు. కందట్టు బ్రహ్మాండం అన్నమాట. కందట్టు అన్ని ఇంచుమించుగా. పులిహోర, తమిళనాడు పులిహోర చేస్తా, తెలుగునాడు పులిహోర చేస్తా. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏది? స్వామికి బాగా ప్రియమైనటువంటిది శర్కర పొంగల్. చక్కెర పొంగల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. శర్కర పొంగల్ అంటే బాగా ప్రియంగా చేస్తారు. 2 గంజితో పాయసానికి చాలా ఇష్టం. గంజి పాయసం చేస్తాం, అది ఆయనకి చాలా ఇష్టం అనమాట. కాలై పూజ అని ఒకటి ఉంటుంది మురుగరికి, సుబ్రహ్మణ్యుడికి. అంటే పొద్దున ప్రాతకాలం 4 గంటలకు ఆయనకి మురుగరికి అభిషేకం చేస్తారు. అప్పుడు గంజి నివేదన పెడతారు. గంజి లేకపోతే గంజితో చేసిన పదార్థాన్ని కూడా స్వామికి నివేదన పెడుతూ ఉండడం ఒక విధానం ఉంది. గంజి అది చూస్తే ఇది గంజి అని ఎవరు చెప్పలేరండి, జుర్రు తాగుతారు, అంత మాధుర్యంగా ఉంటుంది. గంజి పడెక్కలేదండి, గంజితో చారు పెట్టచ్చు, సాంబార్ పెట్టేయచ్చు, పులుసులు పెట్టేయచ్చు, మజ్జిగలో కలిపేయచ్చు. ఇది గంజి అని ఎవరు మాత్రం పోల్చుకోలేరు, కానీ అదే ప్రియంగా తాగుతారు. బాగా కష్టమైన వంటకం ఏదండి మీకు? కొంచెం కష్టం అనిపించింది కానీ ప్రయత్నించాను నేను, బాగా కుదిరింది అన్న వంటకం ఏదైనా ఉందా? అరిసె. నిజమే, కష్టమైంది అది చాలా. కుదిరితే మాత్రం మీరు అన్నట్టు అదిరిపోతుంది. ఎందుకంటేనండి మాట విందండి. అది మనం అనుకుంటాం మనకు మన చేతిలో లొంగాపడమే ఉంటే అనుకుంటాం, కానీ ఒక్కసారి మాట విందండి. బూరె ఒకటి కలిపే విధానం చీరేస్తుంది బూరే. తెలిసిందా? ఎంత ప్రావీణ్యత ఉన్నా ఈ రెండింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వేసే విధానం కరెక్ట్గా రావాలి. ఖచ్చితంగా బూరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నూనె అంతా పాడైపోతుంది. నూనె పాడైపోతుంది. 2 ప్రమాదం. మొహం మీద చిమితే ప్రమాదం కదండి. ఆ ప్రమాదం ఒకసారి మా అమ్మ మీద తుళ్ళింది, మా ఇంటి ఆవిడ మీద తుళ్ళింది. 2 అపురూపమే కదండి. అమ్మ అపురూపమే, భార్య అపురూపమే. ఇద్దరి మీద చిందేటప్పటికి వాటి మీద అలిగాను అనమాట. ఇప్పటికి మళ్ళీ వేసింది లేదా? మళ్ళీ ఊర్లో వేసాను, ఒళ్ళు దగ్గర పెట్టి వేసానులేండి. ఏమండి పంటి కింద రాయేస్తే అన్నం తిన్న మానేస్తాను.
చెప్పండి. తినాలనిపించినప్పుడు మరి వేసుకోకపోతే ఎలాగా? మరి బయట ఎక్కడేం చేస్తే నచ్చదాయే. మీరు మామూలుగా బయట భోజనం స్వీకరిస్తారండి? శుభ్రంగా చేస్తా. మీరు బయట భోజనం చేసినవి బాగా నచ్చింది ఎక్కడ? అంటే హోటల్స్ లో తింటారా లేకపోతే ఎలా? లేదండి, హోటల్లో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళతా. సరదాగా పిల్లలతో వెళ్ళాలనుకోండి, నేనే హోటల్ పెట్టాలనుకోండి, హోటల్కి వెళ్ళి నేను పర్యవేక్షణ చేసి తెలుసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? శుభ్రంగా తింటా, హోటల్కి వెళ్తా, బజ్జీలు తింటా, అన్నీ తింటా. నాకు చెప్తున్నా కదండి, నేను భోజన ప్రియుడిని. అలా హోటల్కి వెళ్ళి తిని ఈ రుచి భలే ఉంది, నేను ఇంట్లో ప్రయత్నించాలి అని అలా చేసిన వంటకం ఏదైనా ఉందా? అలా చేసిన వంటకం ఉంది. అలా చేసిన వంటకం ఏంటంటే బీరకాయ దోసకాయ పచ్చడి. అంటే మా అమ్మ చేసేవారు అనుకోండి, కాదని నన్ను, కానీ అక్కడ కొంత బీరకాయ, దోసకాయ, వంకాయ, ఒక వెల్లుల్లిపాయ వేసేసి కలిపి రుబ్బేసి చేశారనమాట. ఆ పచ్చడి చేశా. నెల్లూరులో నెల్లూరు రుచులు బ్రహ్మాండంగా ఉంటాయి కదండి. ఆ నెల్లూరులో నేను రుచి చూసా. చూసినప్పుడు మా స్నేహితుడికి చెప్పా, ఒరే ఇది ఎంత బాగుందో అని. అప్పుడు అది నేను చేశానంటే ప్రయోగం చేశా. కొన్ని నేను కలుపుకున్నానులేండి. ఏ వంటకాలు అంటే ఇష్టం మీకు? తమిళనాడు వంటకాలు ఇష్టమా, తెలుగునాడు వంటకాలు ఇష్టమా? తెలుగునాడు వంటకాలండి. అవునా? అందులో బాగా అమితంగా ఇష్టమైనది ఏది? నాకు బాగా ఇష్టమైనది గోంగూర పచ్చడి. అసలు ఎవరింట్లైనా గోంగూర పచ్చడి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండిపోతారు. కందిపొడి ఒకటి, కందిపొడి ఎంత ప్రాణం అంటే మళ్ళీ జత ఉండాలి అక్కడ. వంకాయ పులుసు పచ్చడి, అబ్బో జత కట్టద్దు. వంకాయ పులుసు పచ్చడి లేకపోతే ఉల్లిపాయ పులుసు, తీ పులుసు, ఆ రెండింటికి జత. గుత్తి వంకాయ కూర, ఇంక ఏటికాడది పెట్టినా విసుగురాదు నాకు. కందా పచ్చడి కూర ఎంత బాగా చేస్తాను తెలుసా? భోజనం గురించి చెప్తూ ఉంటే మాకు చూసే వాళ్ళకి కూడా నోరూరిపోతుంది స్వామి. అసలు ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ కదండి. అప్పట్లో నేను ఏం చేశానంటే 1 మినిట్లో యూట్యూబ్లో నాకు గంటల తరబడి చెప్పడం అలవాటు అయిపోయి ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ వీడియో చేయడం అంటే నాకు పెద్ద యజ్ఞంలో ఉండేది. రీల్స్ కష్టం. దాన్ని 2 భాగాలు 3 భాగాలు చేస్తుంటే ఏమిటి ఇంతటి కొరకు 2 భాగాలు ఏమిటి అనేవారు. అయ్యి బాబు ఎలాగా అని అనుకుని నోటితో చెప్పడం మొదలెట్టా. అది సుఖం. ఇంకా అలా సోషల్ మీడియాలో నోటితో చెప్పింది బహుశా నేనేమో నాకు తెలియదు, కానీ దాదాపుగా మీరే అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే వంటకం అలా పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తి చేసింది మీరే. ఆ ఒక్క నిమిషంలో వీడియోలు చెప్పేసి గబగడగడ చెప్పేసేసాను నేనే. అది కాస్త అందరికీ చేరుకున్నాయి. ఈ రోజు అందరూ వండుకు తింటుంటే అది నాకు విపరీతం తృప్తి, నాకు ఆనందం. చెప్తారా అట్లా మేము ఇలా మీరు చెప్పింది ఫాలో అయ్యి వండి చెప్తూ ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, మెసేజ్లో చెప్తూ ఉంటారు, ఇన్బాక్స్లో చెప్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఆ దబ్బకాయ ఇది చేసుకున్నాం అంటారు, చింతపండు చారు పెట్టుకున్నాం, లేకపోతే టమాటా చారు పెట్టుకున్నాం అంటారు, బెండకాయ ఎప్పుడు చేసుకున్నాం అంటారు. ఒకటి కాదు, అందరూ బోడి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈరోజు రేపు మన ఆహారాలు ఏమని చెప్పండి. పూర్వకాలం ఆహారాలు ఎక్కడున్నాయండి? అవి లేవు, ఎప్పుడో ఇదైపోయాయి. కానీ ఈరోజు రేపు పిల్లలు విషయం తెలుసుకుని వాళ్ళు అవి తింటుంటే ఇంతకన్నా తృప్తి, ఆనందం మరొకటి ఉండదండి. అది మాత్రం నాకు చాలా ఆనందంగా. కొంతమంది ఆడపిల్లలు మెసేజ్లు పెడుతూ ఉంటారు, నేను పెళ్లి చేసుకుని కొత్తగా వెళ్ళానండి, నేను మీరు చెప్పినటువంటి వంట చేసుకుని మా అత్తమామల్ని భర్తని మెప్పించానండి, మీరు నాకు తండ్రి అండి అంటూ ఉంటారు. అది నిజంగా ఎంత ఎనలేని ఆనందం అంటే అంత ఎనలేని ఆనందం. చెప్తున్నాను కదా, అందరూ నన్ను వాళ్ళ కుటుంబీకుడిగానే చూస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యుడు అయిపోయానండి. అంత ఇదైపోయింది. నాకు తృప్తి. గురుగారు ఇష్టం లేని వంటకం ఏంటంటే ఆనపకాయని కేవలం ఒక పోపులోనే వేస్తారు. ఆ పోపులో వేస్తే నాకు ఇష్టం ఉండదు. దానికి పడవలసినవన్నీ పడే అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వేరుశనగ గుళ్ళు, నువ్వు పప్పు, ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర, ధనియాలు, కొంచెం ఇంగు, పెసర, అవి ఒక్క నలిగి నలగకుండా ఉండాలి. దాన్ని ఆనపకాయలు వేసేసాం అనుకోండి ఎంత కూరని తినేస్తాం. ఇష్టం, చాలా అద్భుతంగా. అంటే ఇష్టం లేని కూర ఆనపకాయ, దాన్ని చేయవలసిన విధంగా చేస్తే శుభ్రంగా తింటా. మీరు అన్నారంటే మీ అమ్మగారే నేర్పించిందంతా వంటల విషయంలో కూడా? అన్నీ మా అమ్మగారు. ఆవిడ చేసిన వంటకం అత్యద్భుతంగా ఉండేది ఏది? అలాంటిది మీరు ప్రయత్నించినా మీరు చేయలేకపోయింది, అసలు కుదరని వంటకం ఏదైనా ఉందా? అలా అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అని అనిపించింది ఏదైనా? అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అనుకునేటటువంటి వంటకం ఏమైనా ఉందంటే కనుక గంజితో పెట్టినటువంటి పులుసు. ఆ పులుసు ఎంతమందికి దక్కేదంటే అంత బ్రహ్మాండంగా ఉండేది. అది చేస్తాను, కానీ ఎక్కడో నాకు మనసుకు తెలుస్తుంది, అరే అమ్మ చేసినట్టు ఎక్కడో ఇది తేడా వస్తుంది, అమ్మ చేసినట్టు ఎక్కడో తేడా వస్తుంది. అదొక్కటి నాకు. అదేంటి చెప్పమంటారా? అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ సారం కదండి. అంతే, అది ప్రపంచంలో ఎవరు ప్రయత్నించినా అది రాదు కదండి, అమ్మకు మాత్రమే వస్తుంది. అలా కొన్ని వంటల్లో అనిపిస్తూ ఉంటుంది, అరే అమ్మ అని అనిపిస్తూ ఉంటుంది. నా వంట ప్రతిదీ మా అమ్మ ముద్ర.
తనకి వంటల గురించి మాట్లాడితే ఒక ఎపిసోడ్ మాట్లాడొచ్చు కదండి. అయిపోతుందండి. ఈ రోజు రేపు వంట అంటే అమ్మా చాలా సులభమైన పని. వంట సులభమే, కానీ విషయం తెలుసుకుంటే డబ్బులు కూడా పెద్ద ఖర్చు అవ్వమ్మా. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాగా, ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే రెడీమేడ్గా ఆహారం వచ్చేస్తుందండి. అంతే, వండుకుని తినేంత అంత ఓపిక ఉండట్లేదు ఎవరికి. కానీ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటేనండి, వంట చేసుకోవడానికి ఖర్చు ఏమీ పెట్టక్కర్లేదండి, సులభంగా చేసుకోవచ్చు, ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. ఏమంటే సరుకులే లేవు, ఇంత పెసరపప్పు పచ్చడి చేసుకోండి, రోజు గడిచిపోతుంది. కందిపప్పు పచ్చడి చేయండి, రోజు గడిచిపోతుంది. ఉల్లిపాయ పచ్చడి చేయండి, ఒకే ఒక్క మామిడికైతే 10 మందికి అన్నం పెట్టేయచ్చు. ఈ విధానాలు ఇప్పుడు పిల్లలు తెలియాలి. ఒక ఉల్లిపాయ, ఒక మామిడికాయ, అడుగు పొడుగు ఏవో కూర నార ఉంటుంది, అవన్నీ కలిపేసేసి రోట్లో నూరిస్తే అయిపోయింది. నేర్చుకోవాలి. ఈ విధానం తెలియకపోతే ఈ రోజు రేపు ఎలా బతుకుతామండి? గురువుగారు, మీ దినచర్య ఏమిటండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రారంభిస్తే మళ్ళీ మీరు నిద్రపోయే వరకు మీ దినచర్య ఏ విధంగా ఉంటుందో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేనేమిటంటే, నా కులవృత్తి వచ్చి పితృకార్యాలు చేయించడం. నాది 15వ తరం, మా పిల్లలది 16వ తరం. ఈ రాజమండ్రిలోనే నేను పితృకార్యాలు చేయిస్తూ ఉంటాను. అది మా కులవృత్తి, పురోహిత వృత్తిలో అదొక భాగం అన్నమాట. పితృకార్యాలు చేయించడం ఒక భాగం. అందులో భాగంగా నేను, నా పిల్లలు కూడా ఈ వృత్తి చేయిస్తూ ఉంటాం. నా పిల్లలు తమిళనాడులోనే తంజావూరు దగ్గర కుంభకోణంలో వేదం చదువుకున్నారు, మా పిల్లలు ముగ్గురు. తర్వాత పిల్లలు ఇంకా కులవృత్తిని చేపడుతున్నారు, నేను ఆ కులవృత్తి చేస్తూ పొద్దున్నే వెళ్ళిపోతాను. మాకు 6 గంటలకల్లా మేము బయటకు వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చేటప్పుడు 12, 1 గంట సమయం చెప్పలేం. ఆ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కాస్త స్నానాలు చేసేసి భోజనాలు చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్నామంటే నేను యూట్యూబ్లో వంటలు చేస్తూ ఉంటాను. అందరికీ తెలిసిన విషయం. తెలుసు. ఆ విధంగా చేస్తూ ఉంటాను. అలాగే కాస్త ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను. అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ ప్రతిరోజు ఉంటుందా అండి? అంటే రీల్స్ అవి ప్రతిరోజు చేస్తారా? ఇంచుమించుగా చేస్తాను. వాటికంటూ ఒక సమయం పెట్టుకున్నారా? పెట్టుకుంటాను. ఇప్పుడు నేను అసలు ఈ మాధ్యమంలోకి వచ్చిందే మానసిక స్థిమితం లేక వచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ కాస్త కోలుకున్నాను అంటే అందరి అభిమానం వల్ల కోలుకున్నాను. కాబట్టి ఏంటంటే, నేల విడిచి సాము చేయలేము, అభిమానులు విడిచి ఎక్కడికి వెళ్ళాను కదండి. అందుకని ఆ పడంగా నేను వంటలు చేస్తూ, అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ, కాలక్షేపం చేస్తూ, అలాగే పొద్దుట సాయంత్రం కూడా స్వామికి నేను నా యొక్క అనుష్ఠానం చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. ఎప్పుడైనా నాకు వృత్తి లేనప్పుడు ఇంకా నేను పొద్దున కూడా వీడియోలు చేస్తాను, వంటల వీడియోలు చేస్తూ ఉంటాను. ఏదైనా మంచి మంచి సందేశాలు ఇవ్వాలంటే చెప్తూ ఉంటాను, అందరితోని కూడా చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ, కొన్ని తిరుపుగళ్ళని ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామిది తిరుపుగళ్ళని పాటలు ఉంటాయి. ఆ పాటల్ని నేను తమిళంలో ఉన్న అక్షరాలని తెలుగులోకి అనువాదం చేసుకుంటూ, అంటే భావాన్ని మార్చను కానీ ఆ అక్షరాలను తెలుగులోకి రాసుకునే ప్రయత్నం చేస్తూ వాడికి కొన్ని బాణీలు కట్టుకుంటూ ఉంటారు, తిరుపుగళ్ళు అనేటటువంటి. ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటాను. అలా ఒక రోజు చేస్తూ ఉంటాను, అలా కాలక్షేపం చేస్తూ ఉంటాను. వ్యాయామం చేయడం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. అంటే నాకు 18 ఏళ్ల ప్రాయం నుంచి నేను కొంచెం అథ్లెటిక్స్ చేసేవాడిని. మీరు ఏం చదువుకున్నారు స్వామి? ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత పియూసీ చేశాను. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాను కానీ పూర్తి చేయలేను, కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాను. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో సెలక్షన్స్కి వెళ్ళాను. నాకు పెద్ద ఆశయం ఏంటంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఒక ఆశయం ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయాలని కుతూహలం ఉండేది, చేస్తూ ఉండేవాడిని. నాకు అలాగే వెళ్ళాను కానీ 2 సార్లు సెలెక్ట్ అయ్యాను. దానికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఏ లెవెల్ దాకా సెలెక్ట్ అయ్యారు 2 సార్లు మీరు వెళ్ళినప్పుడు? అంటే బాడీ లెవెల్ అయితే కానీ, లేకపోతే రన్నింగ్ లెవెల్ అయితే కానివ్వండి, అక్కడ వాళ్ళు పెట్టినటువంటి టెస్టుల్లో కానీ అన్నింటిలోనే సెలెక్ట్ అయిపోయాను. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు జాయిన్ అవ్వడానికి మీరు రావచ్చు, మీకు ఒక 15 రోజులు వ్యవధి ఇస్తున్నాం, ఈలోగా మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు ఫలానా రోజుకి వచ్చి జాయిన్ అవ్వండి అన్నారు. అన్నింట్లోనే సెలెక్ట్ అయిపోయాను. కొంతమంది స్వార్థానికి, మా కుటుంబీకుల స్వార్థానికి బలయ్యి నేను వెళ్ళలేకపోయాను. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను పాటల్లో సెలెక్ట్ అయ్యాను, విజయవాడ విశాఖపట్నం, దానికి వెళ్ళలేకపోయాను. అలాగే కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి, నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, ఇలాంటి వాళ్ళు గుర్తు రావట్లేదు, పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు.
విశ్వ గారు అని ఒక ఆయన ఉండేవారు, వారు ఇలాంటి కొన్ని అవకాశాలు వచ్చాయి, వాటికి వెళ్ళలేకపోయాను, దేనికి వెళ్ళలేదు. అలాగే సంగీతం కూడా నేను కొంత నేర్చుకున్నాను, అంటే కొంతవరకు నేర్చుకున్నాను, దానికి వెళ్ళలేకపోయారా అటువైపు? ఒకటి కాదండి, ఒకటి కాదు, చెప్తున్నాను కదండి. అంటే మనం ఏదైనా చేస్తే ప్రోత్సాహం అనేది చాలా అవసరం అండి. ఆ ప్రోత్సాహం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అడ్డం పడితే ఇబ్బంది. అలాగ నేను జయించలేకపోయాను. అలాగే ఎన్నో ఆశలు ఉండేవి. అలాగే నేను పెద్ద లాయర్గా అవ్వాలని ఒక కోరిక ఉండేదండి, అది అవ్వలేదు. సైక్రటిస్ట్ అవ్వాలనండి. సైక్రటిస్ట్ మానసిక విశ్లేషణ చేసుకునేటటువంటిది, అంటే మనిషిని చదవడం అనేటటువంటి విషయం నాకు అది చాలా ఇష్టమైన సబ్జెక్టు. కుతూహలం అయితే ఉండేది, కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. ఇన్ని రకాలుగా ప్రయత్నించి అన్నింటి నిరాశే. అందుకే ఇప్పుడు అవన్నీ కూడా నేను ఇగో ఇప్పుడు నటన అవి చేయాలి, ఇవి చేయాలి, ఆ పాటలు పాడాలి, ఈ పాటలు, అలానే సంగీతం వచ్చా అంటారేమో, రాదు, మక్కువ. ఏదో ఒక ఏడాది నేర్చుకున్నంత మాత్రం సంగీతంలో మనం పరిపూర్ణత ఎక్కడ సంపాదిస్తాం? ఇలా ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని రకాలు అన్నీ చేశారు, అన్నీ అంటే రాసి పెట్టుంది స్వామి, ఇలా మీరు స్వామి దగ్గరగా ఉండాలని. అందుకని ఉంది. మా అమ్మ అవన్నీ అవ్వలేదా? మా అమ్మగారు నాకు 7వ ఏట, నా వయసు 7వ ఏట ఉండగా నాకు తర్ఫీదు ఇచ్చారు వంట. మా అమ్మగారు వెనకాల నేను 8వ వాడిని మా అమ్మగారికి. మా అమ్మగారు వెనకాల నేను ఆ తర్ఫీదు పొందడం వల్ల అప్పుడెక్కడండి పుల్లలు పోయాను, పొట్టు పోయాను. అంతే కదా, గ్యాస్ పోయలేదు, ట్యూబ్లైట్లు అలాంటివి ఏం లేవు, లాంతర్లు. అప్పుడు అక్కడి నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి తర్ఫీదు పొంది వచ్చి 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 ఈ రోజున నేను ఇంతమందికి నేను వంట చేయగలుగుతున్నాను, చూపించగలుగుతున్నానంటే అమ్మ పెట్టిన భిక్ష. ఈ రోజు ఇంతమంది మన్నను పొందాను. ఈ రోజు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈనాటి యువతకు కూడా మీరు దగ్గరగా ఉన్నారండి, చెరువులో ఉన్నారండి అని. నిజమే. ఇంతంత పిల్లల దృష్టిలో కూడా నేను వాళ్ళ దృష్టిలో నేను ఉండిపోయాను. అందరూ ఒక కుటుంబీకుడిగా నన్ను ఆదరిస్తున్నారంటే ఈ వంటలు చేయటం తద్వారా. అందుకని నేను ఆ కాలేజీ లైఫ్లో ఉండగా ప్యాంట్లు, షర్ట్లు, షూస్ అన్నీ వేసుకుని కొంచెం మోటర్నెటిక్గా ఉండేవాడిని. నేను కులవృత్తి వచ్చి పురోహిత నాన్నగారు అందరూ ఈ సాంప్రదాయంగా ఉండేవారు. అందుకని మా ఇంట్లో రెండు నడిచేవి. అంటే నేను అలా ఉండడానికి నా ఆలోచన, రెండు సాంప్రదాయంగా ఉండడానికి కుటుంబ నేపథ్యం. అందుకని నేను ఆ రెండింటికి అనుసంధానంగా ఉన్నాను కనుక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నేను కొంచెం మనము పురోహితం చేసినంత మాత్రాన ఇప్పుడు ఉండక్కర్లే. ఈ రోజు రేపు అంటే మీకు మీ దగ్గర చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఈ రోజు రేపు పురోహితుడికి వివాహం చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. పురోహితులలో పెళ్లిళ్ళు చేయడానికి ఏమిటో భయపడిపోతున్న రోజులు ఇవి. అంటే పురోహిత వర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం, తెలుసు. నేనేమంటానంటే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. రోజు అంటే కాలమే మారలేదండి, మనుషుల ఆలోచనలు మాత్రమే మారాయి. అదే రాత్రి అదే పగల, కాలమేమీ మారలే. మనుషుల ఆలోచనలు వాళ్ళ విధానాలు మాత్రమే మారాయి. అందుకని విధానాలు మారినటువంటి విధానానికి చెప్తున్నాను అనమాట. పురోహితం చెయ్యండి, కులవృత్తి సంపాదించుకోండి, రూపాయి డబ్బులు తెచ్చుకోండి. సాయంత్రం అయిన తర్వాత తల్లికి అనిపిస్తుంది నా కొడుకు ప్యాంట్ షర్ట్ కట్టుకుని మహారాజులకు తిరుగుతుంటే చూడాలని. తండ్రికి ఉంటుంది, రేపు పొద్దున పెళ్ళాక పెళ్ళానికి ఉంటుంది, కాదంటారు? ఆశ్రయం చంపుకోవద్దు, సంతోషంగా ఉండండి. ఒకళ్ళని చెడపనంతసేపు, మనం చెడిపోనంతసేపు ఏ సంతోషాన్ని ఆనందంగా భరించవచ్చు. చిన్న జీవితం కదా, ఆ జీవితంలో శుభ్రంగా హాయిగా ప్యాంట్ షర్ట్ కట్టుకుంటారా, కట్టుకోండి. హోటల్కి వెళ్తారా, సరదాగా చక్కగా కడుపు నిండా మంచి ఆహారం తినండి, సంతోషంగా ఉండండి, కులవృత్తి చేసుకోండి, దేనే మానకండి. అది చెప్పడం కోసం నేనేం చేశానంటే, సరేనా అని చెప్పి నేను మళ్ళీ తిరిగి నా పూర్వాశ్రమంలో ఒక్కసారి నేను ప్యాంట్ షర్ట్ వేసి ఆ విధంగా వచ్చాను. సాంప్రదాయం సాంప్రదాయమే. మనం ఎక్కడ సరదాగా ఉండాలి అక్కడ సరదాగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే నా ఆడపిల్లలకి, ఓహో నా భర్త చక్కగా టీవీగా ఉంటాడు, బండి మీద తొక్కుతాడు, కాలు నడుపుతాడు, సినిమాకి నన్ను ఎక్కడికైనా సినిమాకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు కదా. పాపం ఆ పిల్ల ఏమైనా తిరుగుతుంది, ఆ అవకాశం అక్కర్లేదుగా. పొద్దున వృత్తి చేస్తాడు, సాయంత్రం చక్కగా టింగురం కానీ ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు, సంతోషంగా తిరిగి వస్తారు. ఆ వెసులుబాటు పురోహితులకు ఉంది, అది గమనించండి. అందుకని పిల్లలకి చెప్తాను. గురుగారు ఇందాక మీరు మాటల్లో అన్నారు, నేను నా దినచర్యలో భాగంగా నేను కాసేపు ఎక్సర్సైజ్ చేస్తారా, మెడిటేషన్, యోగానా, మీరు చేసేది ఏమిటి? నేను మెడిటేషన్, నేను ధ్యానం చేసుకుంటాను. మంత్రానుష్ఠానం నాకు ఎలాగో ఉంది, నా అనుష్ఠానంలో అది ధ్యానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతసేపు ధ్యానం? నేను ఒక 2-3 గంటలు చేసుకుంటా.
పొద్దున్న లేచిన తర్వాత చేసుకుంటా. ప్రతిరోజు రోజు చేసుకుంటా, పొద్దున్న సాయంత్రం కూడా చేసుకుంటా. నా వీలుని బట్టి పొద్దున్న కాస్త పనిని బట్టి పొద్దున్న కొంత చేసుకుంటాను. నా మధ్యాహ్నం దాకా డ్యూటీలు అయిపోతాయి నాకు. ఒకసారి 4 గంటలకు వచ్చినా సాయంత్రం ఖాళీయే. సాయంత్రం ఖచ్చితంగా వ్యాయామం చేస్తా. ఖచ్చితంగా వ్యాయామానికి వెళ్ళిపోతాను. నేను కళాశాలకు వెళ్ళిపోతా, అక్కడికి వెళ్ళి చేసుకుని వస్తా. వచ్చిన తర్వాత 1 గంట గంటన్నర నేను ధ్యానం చేసుకున్నాను. మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? చెప్పేస్తే ఇవిడిగా అమ్మో ఎంత సిగ్గుపడుతున్నారు. మార్కెట్ పడిపోతుందండి. నాకు వచ్చి నా ఆధార్ కార్డు ప్రకారం అయితే కనుక 55 సంవత్సరాలు ఉన్నాయి. దాని ప్రకారం కాకపోతే కనుక నేను అంతకు ఒక 6 ఏళ్ల క్రితమే పుట్టాను. కానీ ఏంటంటే అది అప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాల, నా పేరు నమోదు అవ్వాల. అవ్వకపోవటం వల్ల ఇప్పుడే ఇంత లేటుగా వచ్చారు మీరు, కాబట్టి ఎప్పుడో పుట్టినట్టుగా చూపిస్తే కుదరదు, ఇప్పుడు పుట్టినట్టే చూపించండి అని చెప్పి ఒక 6 ఏళ్ళు దాటిపోయాయి నావి. అందుకని అప్పుడే పుట్టినట్టుగా వచ్చింది. అదే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చుంటే ఈ వాటికి బ్రహ్మాండంగా రిటైర్ అవ్వకుండా బ్రహ్మాండంగా ఉండేవాడిని. ఇప్పుడు లెక్క చెప్పండి స్వామి, అసలు మీ వయసు ఎంత? నా ఆధార్ కార్డు ప్రకారం అయితే కనుక నాకు ఇప్పుడు 55 ఏళ్ళు. అలా కాకుండా ఉంటే నాకు 61 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే అలా కనిపించట్లేదు అసలు మీరు. అవును అవునంటున్నారు. అవును అంటారు, మరి అంటుంటే మరి అవును అనకపోతే ఏమన్నా. 40 ఏళ్ల కుర్రాళ్ళ ఉన్నారు మీరు. అలా అన్నా చంపేసే. వయసుతో సంబంధం లేదు కదా, కొన్ని వాటికి అంకె అనేది అలా పెరుగుతూనే ఉంటుంది, కానీ మీరు తగ్గుతూ వస్తుంది మీ వయసు, ఇటు రివర్స్ వస్తుంది. ఇప్పుడు అంటున్నారు అందరూ, యాక్టివ్గా ఉంటారు. ఉండాలమ్మా, తప్పదు. గురుగారు, ఇప్పటివరకు మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన? నాకు పిల్లలు పుట్టడం. నా పిల్లలే నాకు అది, మా పిల్లలతోనే నేను ఆనందాన్ని అనుభవించా. అదొక గొప్ప అనుభూతి అన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలకి వాళ్ళకి నీళ్లు పోసి, వాళ్ళకి అన్నం వండి పెట్టి, పిల్లలుగా మందులు, మాకులు, వైద్యాలు, టీకాలు, వాళ్ళ కోసం అన్నీ శ్రమించా. అది నాకు ఒక మధురానుభూతి అన్నమాట. ఒక అనుభూతి నాకు మాత్రం గొప్ప. మా పిల్లల్ని అలాగే చూసుకున్నాను నేను. అంటే వాళ్ళని సంతృప్తిగా నేను చూడగలిచాను. తండ్రి పాత్రకి నేను వాళ్ళ పట్ల నేను న్యాయం చేయగలిచాను. అంటే రెక్కలు వచ్చిన తర్వాత అంటారా, అది వాళ్ళ జీవితం. రెక్కలు రానంతసేపు వాళ్ళని కనిపెట్టుకోవడంలోనే తండ్రి నైపుణ్యత, తల్లి నైపుణ్యత కదంటారా. నేను ఆ దానికి నేను న్యాయం చేశాననే సంతృప్తి నిండా ఉంది నా మనసులో. అది నాకు తృప్తి. బాగా బాధ అనిపించిన సంఘటన, ఇంకా ఎప్పటికీ ఇలాంటి కష్టం మళ్ళీ రావద్దు అని అనిపించింది. ఏ బిడ్డల కోసం అయితే నేను ఆనందపడుతూ బతుకుతున్నాను, ఆ 2వ బిడ్డను దేవుడు తీసుకుపోయాడు. ఆ బిడ్డనే దేవుడు తీసుకుపోయాడు అనమాట. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో కంటే వాడికి గారం ఎక్కువ, నా దగ్గర గారం బాగా ఎక్కువ. వాడు చెప్తూ ఉండేవాడు, వాడి ప్రాబల్యంతోనే నేను ఇదేంటి టిక్ టాక్లోకి నేను రావడానికి గల కారణం లుకేమియా వచ్చింది పిల్లాడికి. వాడికి ఎన్నో తిరుపుగలు నేర్పించి, వాడు యోగా చేసేవాడు. తమిళనాడులో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు వాడు యోగా. వేదభూషణ్ అవార్డు వచ్చింది, అన్నీ వచ్చింది. పిల్లాడు నేనన్న వాళ్ళ అమ్మన్న వాళ్ళ అన్నదమ్ములనే చాలా ఇష్టం వాడికి. చాలా గౌరవప్రదంగా, చాలా హుందాగా, చక్కగా ఉండేవాడు వాడు. కానీ ఊహకు అందలేదు నాకు. కొన్ని సంకేతాలు ఏవో కనిపిస్తూ ఉండేవి, కానీ అది నా పిల్లల మీదకనే నాకు దృష్టి కలగల. కానీ తర్వాత అర్థమైంది, ఓహో ఆనాడు ఈ సంకేతం ఇచ్చో ఇదేనా అని అనిపిస్తూ ఉండేది నాకు. లుకేమియా వచ్చింది 20 రోజులు. 20 రోజుల్లోనే నా బిడ్డ నా నుంచి దూరం అయిపోయాడు. అది నాకు తీవ్ర వేదన. అదొక్క శిక్ష పెట్టకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే తండ్రి చేతుల్లో పిల్లలు వెళ్ళకూడదమ్మా, పిల్లల చేతుల్లో వెళ్ళిపోవాలి. నేను చచ్చిపోయినా బాగుండేది. నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకంటే నాకు ఈ నరకం ఎలా ఉందంటే అమ్మా, దినదినము నాకు గండంగానే ఉంది. పైకి నవ్వుతూ తిరిగి వస్తున్నా, బతికేస్తున్నాం, కానీ అమ్మ అనుక్షణం నా ప్రాణం పోతోందన్నమాట. పైకి నవ్వుతూ బతకాలి, తప్పదు అని బతుకుతాను. వీడి కోసం, ఆవిడ కోసం నవ్వుతూ బ్రతుకుతూ ఏదో వ్యాపకం పెట్టుకొని ఆ వ్యాపకంలో నా రోజు దొర్లించుకుంటున్నాను. కానీ చెట్టంత పిల్లాడు మర్చిపోతా, ఎలా మర్చిపోతానమ్మా? ఏదో పురిట్లో 2019లో జరిగింది. పై చదువులకు వచ్చారు పిల్లలు, సెలవులు ఉన్నాయి. ఇక్కడ 2 నెలలు ఉన్నాడు పిల్లాడు, ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. పై చదువులకని వెళ్ళాడు. వాడు వెళ్ళిన 15 రోజులకి ఇలా అయిపోయింది. ఏమాత్రమైనా సూచన ఉంటే నేను ఆపుతాను చెప్పండి, నేను పంపించాను కదా. 20 రోజులు ఆ పిల్లాన్ని పుచ్చుకొని నేను తిరగని చోట్లేదమ్మా. అది నా కడుపులో
ఎందుకు నాకు ఇంత బాధ పెట్టావు, ఎందుకు ఇంత ఈ ఒక్క బాధ పెట్టకుండా ఉంటే కడు పేదరికం అనుభవించాను తల్లి, తెలుసా, ఇంత దుర్భర జీవితాన్ని అనుభవించాను. నా దగ్గరకు వచ్చిన నా శిష్యవర్గానికి అందరికీ తెలుసు, కరోనా ముందు వరకు మా అబ్బాయి పోను అనేక మంది భక్తులు వచ్చారు, నేను ఎంత దౌర్భాగ్యపు దారిద్ర్యాన్ని అనుభవించాననేది అందరికీ తెలుసు. దానికంటే తీవ్ర దుర్భరం ఇది. బిడ్డలు ఉన్నారనుకో అమ్మ, చెట్టు కిందనే బతికేస్తాం, అన్నం కావాలంటే ఎవడైనా పెడతాడు. కడుపు తిప్పి ఎక్కడ దొరుకుతుందమ్మా, కడుపు తిప్పి దొరుకుతుందా? ఆ దుర్భర జీవితాన్ని ఇచ్చాడు. వాడి ప్రాబల్యంతోనే నేను ఈ మాధ్యమంలోకి వచ్చా, వాడి కోసమే. కానీ మా అబ్బాయి పేరు చెప్పుకొని మా పిల్లాడు చివరిలో మా పిల్లలకి నేనే అన్నం వండి పెట్టి నేనే వాళ్ళకి అన్నీ చేసుకునేవాడిని, నేను నోట్లో పెట్టి అన్నీ చేసుకునేవాడు. ఇప్పుడు మా పెద్ద పిల్లాడు వచ్చంటే నాన్న అన్నం పెట్టి ఆవకాశ అంటాడు, వాడికి నోట్లో పెట్టాలి, తెలిసిందా? అలాగేంటంటే నువ్వు పిల్లలకి అలాగే చూసుకునేవాడిని. మా పిల్లాడు ఇది అయిపోయిన తర్వాత మా పిల్లాడి చివరిలో వాడికి అన్నం నాన్న, ఆకలి నాన్న అనేవాడు. కడుపు తరుక్కుపోయేదమ్మా, నాకు దాహం అనేవాడమ్మా, నా కడుపు బాధపడకండి, నా కడుపు తరుక్కుపోయేదమ్మా. ఎందుకంటే ఎవరొచ్చినా అన్నం పెట్టకుండా పంపించే మనసు కాదు నాది. కానీ వాడు పిల్లాడు అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాటికి వాడి పేరు చెప్పుకొని ఎవరికైనా అన్నం పెట్టాలి అనుకునేవాడిని. ఆ స్తోమత నాకు ఇవ్వలేదు దేవుడు. కానీ వాడి పేరు చెప్పుకొని ఎవరికైనా గొప్పడు అన్నం పెట్టాలి. ఆ తరుణంలో మా అబ్బాయి అన్న మాటలు నాకు గుర్తుకొచ్చి, మా అమ్మ నేర్పిన ఆ విద్యని ఇలా చేస్తే ఇప్పుడు నేను పెడితే ఒకళ్ళు ఇద్దరు తింటారు అనుకుందాం, నేర్పితే ఎంతోమంది. అందుకని నా కడుపులో నా పిల్లాడే తింటున్నాడు, నా పిల్లలు తింటారు అనే దృష్టి చేత మా పిల్లాడిని కడుపులో ఉంచుకుని నేను మా పిల్లాడికే చెబుతున్నాను అన్న భావన నాకు. వీడియో ముందు కూర్చున్నానంటే నా పిల్లాడికి చెప్తున్నాను. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఒరే తినండ్రా అని వాళ్ళకి చెప్తూ ఉంటా. ఆ భావనతోనే ఇంతమందికి నేను నేర్పించానంటే అన్నం పెట్టినట్టే కదా. ఆయన ఎక్కడికో వెళ్ళలేదండి, మీతో పాటే ఉన్నారు. ఉన్నాడమ్మా, ఆ భావనతోనే ఉన్నాను, ఆ భావనతోనే బతుకుతున్నా. కానీ ఒకటి చెప్పనా, దేవుడు తీసుకుపోతే బాగుండు నన్ను. ఎందుకంటే అమ్మా నేను ఈ నరకం అనిపించలేకపోతున్నాను, చిత్రవధ కింద ఉంది నాకు. ఎంత తొందరగా దేవుడు తీసుకుపోతాడు. ఈరోజు సూర్యోదయం చూడకూడదు అనుకుంటానమ్మా, తెలుసా, ఈరోజు సూర్యోదయం చూడకూడదు, వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోయినా నాకు ఆనందమే. అయ్యో మీరు అంత మాట అనకండి, మేము గుర్తు చేసి బాధపెట్టాను. లేదమ్మా, లేదు, క్షమించండి. ఎందుకంటే మా పిల్లాడికి ఇచ్చిన బహుమానం ఇది. చూడమ్మా, చూడొచ్చు. ఆ రోజు తిరుపుగళ్ళు నేర్పించి సభలో పాడాడు పిల్లాడు, వారికి ఇచ్చారు ఇది, మా పిల్లాడికి ఇచ్చారు. దేవి ప్రసాద్ శర్మ, ఆయన పెద్ద పరీక్షాధికారి, ఆయన ఇచ్చారు. పళని షణ్ముఖ ప్రెజెంటెడ్ బై దేవి ప్రసాద్ శర్మ గారు. సరే, ఇది మీ మాధ్యమంలో చూపిస్తారా? నాకు తృప్తిగా ఉంటుంది. గురుగారు రెండవ అబ్బాయి పేరు పళని షణ్ముఖ ప్రెజెంటెడ్ బై దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారు అబ్బాయికి పళని షణ్ముఖానికి తిరుప్పుగళ్ళు ఇచ్చారు. వాడు తిరుప్పుగళ్ళు నేనే నేర్పించా. తిరుప్పుగళ్ళు పాడేవాడు. తిరుప్పుగళ్ళు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగం అన్నమాట, అన్నమాచార్య కీర్తన లాగా. వాడు ఎన్నోసార్లు వేదిక మీద ఎక్కి పాడాడు, నేను నేర్పించాను. అందులో వాడు ప్రథమ శ్రేణి వచ్చాడు అనమాట. వచ్చినందుకు గాను తిరుప్పుగళ్ తిరట్ అని చెప్పి పేరు అనమాట. అది తిరుప్పుగళ్ తిరట్టే అంటే ఒక గ్రంథం అన్నమాట. అది తిరట్ అంటే ఒక పెద్ద గ్రంథం అనమాట. అది ఆ గ్రంథాన్ని వాడికి ఇచ్చారనమాట. మొన్న వచ్చినప్పుడు చూపించలేకపోయాను హడావిడిలో. ఇప్పుడు మీరు వస్తున్నారనగానే ఈ పుస్తకాన్ని చూపిస్తే మా పిల్లాడు నాతోనే ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు కదా, అందుకని నేను అది పెట్టుకున్నాను అనమాట. క్లేశం ఉంది అంటే నా జీవితంలో అన్ని క్లేశాలు, డబ్బులు ఉండటం, డబ్బులు లేకపోవడం ప్రతి వాళ్ళకి జరుగుతుందండి. ఈ పుత్ర సుఖం ఎవరికి రాకూడదండి, ఎవ్వరికి రాకూడదు. నేను దేవుడిని అదే కోరుకుంటా. నాకు పెట్టిన బాధ ఎవరికి పెట్టకనైనా. ఈ చిత్రహింస నరకం అనుభవించలేకపోతున్నాను. కానీ చెప్తున్నాం కదండి, నేను ఒకవేళ ఉన్న పళ్ళంగా దేవుడు తీసుకుపోయినా నాకు తృప్తి. కానీ నిత్యం ఆరాధన చేసుకుంటూ మీరు ఆ వ్యాపకం అలా మార్చేసుకున్నానండి. ఎందుకంటే మా అబ్బాయి ఇది అయిపోయిన తర్వాత నేను మతిభ్రంశం చెంది నాకు వెళ్ళిపోయాను అనమాట. విజయవాడలో తప్పిపోయాను. మా అత్తవారి ఇల్లు విజయవాడ. మా బావమరిది ఇంటికి తీసుకెళ్లారు నన్ను. అంటే ఆదరణకి తీసుకెళ్తారు కదండి. అలా వెళ్ళినప్పుడు తప్పిపోయాను అక్కడ. అలా 2 సార్లు తప్పిపోయినప్పుడు తీసుకొచ్చారు. అసలు మా అబ్బాయి చెప్పినటువంటి టిక్ టాక్ అనే పదం అక్కడ వినిపించింది నాకు, ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే. ఆ పదం ఏమిటి అంటే అప్పుడు నేను ప్రజల్లో పడుతున్నాను అనమాట. వీళ్ళు అనుకున్నారు ఈయన కొంచెం మార్చాలని. అప్పుడు నన్ను అందులో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలాగా అప్పుడు మా అబ్బాయి నాతో అనేవాడు, నువ్వు నేను కలిసి డ్యాన్స్ చేయాలి. మా అబ్బాయి అనేవాడు, ఎలాగా
నాన్న నువ్వు అప్పుడు మా చిన్నప్పుడు మమ్మల్ని ప్యాంట్ షర్ట్లు వేసుకుని, అది కూడా చెప్పాలి, ప్యాంట్ షర్ట్లు వేయడం గల కారణం అది కూడా చెప్పాలి, ఇది ఒకటే కాదు. మా అబ్బాయి ఏం చెప్పాడంటే, నాన్న మా చిన్నప్పుడు నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు కదా, ఓసారి మనందరం కలిసి ప్యాంట్ షర్ట్లు వేసుకుని శుభ్రంగా మనం ఫోటోలు దిగుదామా, డ్యాన్సులు చేద్దామా అని అనేవాడు అన్నమాట. దానికి కూడా నేను అందులో కారణం ఉంది. ఆ తర్వాత మా అబ్బాయి గురించి నేను ఆడుతూ పాడుతూ సినిమాల్లో ఉండేటటువంటి విధంగా సరదాగా సంతోషంగా ఉంటూ నాకు ఈ పూట కాలక్షేపం అవ్వాలండి, అది ఒక్కటే నేను అనుకున్నా. అది ఏం చేస్తే కాలక్షేపం అవుతుంది, ఎందుకంటే నా వ్యధ లోపల ఉంది, క్షోభ చిత్రహింస అనుభవిస్తున్నా. అంత మాట అనకండి గురుగారు, మీరు ఎందుకు అని అంటే ఇందాక అన్నమాట మీ అబ్బాయి ఉన్నారు, అమ్మగారు చూస్తున్నాను, వాళ్ళ కోసమే కూర్చుని ఉన్నా. చెప్పకుండా ఉన్న విషయం ఒకసారి చచ్చిపోదాం అనిపించేది, బలవంతంగా చచ్చిపోదామా ఈ నరకం అనిపించలేకపోతే, ఎందుకంటే పిల్లాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, చెట్టుకి అందిన ఫలదాయం ఏమ్మా. పోనీ ఆ తీసేయాలనుకున్నప్పుడు కడుపులో కూడా తీసేస్తే పాల, పోనీ పుట్టగానే తీసేస్తే పాల, పెంచి పెద్ద చేసి ఇంత చేసి ఆశలు పెట్టుకున్న తర్వాత లాగేసావేంటి? కోపం వచ్చిందా ఎప్పుడన్నా? ఇప్పటికీ కోపమే, ఇప్పటికీ నాకు కోపమే, గతి లేదు నాకు ఇంకా ఆయన తప్ప. నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, నేను నీ మీద కోపడితే వాడికి మోక్షం కూడా వస్తుంది. అందుకని మళ్ళీ అదే నువ్వే ఇచ్చు, నువ్వే పట్టుకుపోయావు, కాసేపు ఆడుకో అన్నావు, ఇంకా చాలు ఆడింది అన్నావు, తీసిపోయావు కదా, నీ దగ్గర ఉన్నాడుగా వాడు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని మళ్ళీ నాలో నేను తమాయించుకుంటా. ఎవరి మీద కోపడతానమ్మా, ఎవరి మీద కోపడితే ఎవరు పడతారు? నన్ను మాత్రం క్షమించండి, గుర్తు చేసి. అయ్యో అంత మాట అంత మాట అనకండి, మీరు నా బిడ్డ లాంటి వారే, తెలిసిందా? ఆ విధంగా మా అబ్బాయికి నేను తిరుప్పుగళ్ళు అవి నేర్పించాను అనమాట. ఈ తిరుప్పుగళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలా విశేషం. వారికి బాగా ఇష్టమైనది ఏంటండి, ఏం చేయటం అంటే ఇష్టపడతారు మీ అబ్బాయి? మా అబ్బాయి సహజంగా భోజన ప్రియుడే, వాడు ఎప్పుడు నన్ను అడిగేవాడు చామదుంపలు వేపుడు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, చామదుంపలు వేపుడు అంటే చాలా ఇష్టం. రెండోది అంటే వాడికి రవ్వ లడ్డు అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. రెండోది వాడికి బాగా ఇష్టమైనది ఏంటంటేనో యాగం చేయడం అంటే ఇష్టం వాడికి, హోమాలు చేయడం అన్నా. రెండు మురుగరికి అలంకరణ చేయడం అంటే విపరీతం. మురుగరికి అలంకరణ చేసేవాడండి, నేను కూడా చేయలేను. నువ్వు అక్కడ కూర్చో అనేవాడు నన్ను, అంతే. నువ్వు అక్కడ కూర్చో నాన్న, స్వామికి కావాల్సిన బట్టలు అక్కడ పెట్టు రెడీగా, వాడే చేసేసేవాడండి. నేను ఒక గంటలో చేస్తే వాడు 40 నిమిషాల్లో చేసేవాడు, అరగంటలో చేసేవాడు అనమాట అలంకరణ అంతా. నేనే చేయలేను అంత అలంకరణ. అంత చక్కగా ఆయన ఉన్నారు కాబట్టి స్వామి తీసుకున్నాను. చెప్పాడు, నాన్న నువ్వు కనుక ఈ టిక్ టాక్లోకి వచ్చినా, యూట్యూబ్లోకి వచ్చినా, నేను అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను. తమిళనాడులో ఉంటానుగా గురువు గారి దగ్గర, నేను అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను. అంటే వాడికి వయసు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే నువ్వు మా మీద బెంగ పెట్టుకునేవాడు అన్నమాట. నాన్నకు దూరంగా ఉన్నాను, అమ్మకు దూరంగా ఉన్నాను అనే దూరం, వాళ్ళందరూ ముగ్గురు దగ్గరే ఉండేవారు. ఎటొచ్చి దూరంగా ఉన్నది నేను, మా ఇంటి ఆవిడ. అందుకని వాడికి కొంచెం మా మీద కొంచెం ప్రాయం పెరిగిన కొద్దీ కూడా అమ్మ నాన్న అనే బెంగ ఉండేది వాడికి. పాపం మిగతా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద పిల్లాడు వేదం పూర్తి అయిపోయింది, వాడు ధర్మభక్తిని, వాళ్ళు వేరే ఉంటున్నారు ఇక్కడ ఆర్యాపురం అని చెప్పి, ఇక్కడ వాళ్ళు కాపురం ఉంటున్నారు, రాజమండ్రి. మా వృత్తి చేయిస్తున్నాడు, వాడు వేదం చదువుకున్నాడు, మా ప్రవృత్తి చేయిస్తున్నాడు. తర్వాత రెండో పిల్లాడు అలాగా, వాడి పేరు పళని మురుగన్, మా పెద్ద అబ్బాయి పేరు పళని మురుగన్, మా రెండో అబ్బాయి పళని షణ్ముఖన్, ఇంకా మా మూడో పిల్లాడు వీడి పేరు పళని శరవణన్. వీడు ఆడికృతిక నాడే పుట్టాడు. మా పెద్ద పిల్లాడు ప్రదోషం నాడు పుట్టాడు. మా రెండో అబ్బాయి రథసప్తం నాడు పుట్టాడు. ముగ్గురు అబ్బాయిలే. అందుకే రథసప్తం పాలు పొంగిచ్చమని మన వాళ్ళు చూపిస్తారు, కానీ నాకు రాదమ్మా. బ్రహ్మాండంగా చేస్తా, అది చేయడానికి నా కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి అన్నమాట. వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టపడతాడు. మన వాళ్ళు అంటారు ఏంటంటే గురువు గారు మీరు స్వీట్లు ఎక్కువ చూపించారంటారు. స్వీట్ చేస్తున్నప్పుడల్లా మనసు దొరిచేస్తూ ఉంటుంది, కానీ చేస్తానులేండి, చేయకపోవడమే చేస్తాను, ఇరుమానేసాను కనుక చేస్తాను. ఏమిటో దొరిచేస్తూ ఉంటుంది కడుపులో, ఏటో బాధ, ఏదో బాధ, చెప్పలేని బాధ. ఇప్పటికీ చెప్తున్నారు, పైకి నవ్వుతా, తిరుగుతా, ఆనందంగా, నాకేం తక్కువ అన్నట్టుగా గంభీరంగా కనిపిస్తా. డొల్లా. మీకు అభిమానులుగా మారిపోవడానికి చాలా మంది ఇంకొక కారణం ఏంటంటే మీ గాత్రం. నిజం స్వామి, ఎంత చక్కగా పాడతారు మీరు పాటలు. మా కోసం ఒక్క పాట. శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే భువనేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే.
ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి నాగకంకణ నటరాజ మనోహరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే ఎంత చక్కగా పాడారండి, నిజంగా చాలా బాగుంది. సంగీతం రాదు చెప్తున్నాం కదా, మర్చిపోయాను. నిజంగా రాదండి ఒట్టు. ఎంతవరకు నేర్చుకున్నారు పోనీ? అంటే నేను వర్ణాల దాకా నేర్చుకున్నాను. మరి ఇంకా మాత్రం రోజు పాడుతుండగా అదే పాడతాను. చెబుతున్నాం కదండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మానసికంగా జీవితంలో కొన్ని గాయాలు తగిలిన తర్వాత నేర్చుకున్న విద్య మరుపున పడిపోయింది. మళ్ళీ మళ్ళీ కోలుకుంటున్నప్పుడు అవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలతో పాడిన పాటే తప్ప ప్రావీణ్యంతో పాడిన పాట మాత్రం కాదు. సంగీత రసికులు మన్నించాలి. అయ్యో ఎంత పాట! తమిళం ఒక పల్లవి పాడించాలి. తమిళం. పళని కందసామి அவர் பழமை வந்த சாமி பழனி கந்தசாமி அவர் பழமை வந்த சாமி நாட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி நாட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி சாமி நாட்டுக்கொரு சாமி அவர் நம்ம குரு சாமி வீட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி சாமி நாட்டுக்கொரு சாமி அவர் நம்ம గురు సామి. భలే ఉందండి. మీరు తమిళం మాట్లాడుతున్న పాట పాడుతున్న వినసొంపుగా ఉంది గురుగారు, నిజంగా చక్కగా ఉంది. నిజంగా నాకైతే ఇందులోనే ప్రావీణ్యం లేదు. ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని నేను. ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వైభవం ఇచ్చి చెప్పేవాడిని. ఒకటే అనుకునేవాడిని, మురుగా నేను ఆ వేదికకి అందరినీ నేను అలరించగలగాలి. శ్రోతలందరూ తమిళంలో చెప్పేవారా? తమిళంలో కొన్ని చెప్పేవాడిని. తమిళనాడు వెళ్ళినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చెప్పేవాడిని. అప్పుడు చైతన్యంగా మాధ్యమంలోకి నేను తెలియదు నాకు. అప్పుడు బోల్డని కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చాను సుబ్రహ్మణ్యుడి మీద, ఇక్కడ బయట అన్ని చోట్ల. అయితే నేను వేదిక ఎక్కేవాడు అనుకునేవాడిని, మురుగా నాకేమీ తెలియదు, నా నాలుక మీద నువ్వే ఉండి ఈ సభని రక్తి కట్టించు అని అనుకునేవాడిని. ఆ విధంగానే నేను వెళ్ళేవాడిని. అది అంత రంజకంగాను నడిచేది. ఒకసారి గంటన్నర వ్యవధి ఇచ్చేవారు. అది ఒక్కొక్కసారి అనుకోకుండా 4 గంటలు చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎలా చెప్పానో నాకే తెలియదు. భగవద్ అనుగ్రహం లేకపోతే ఏది జరగదండి. భగవద్ సుకృతం ఉండాలి, అనుగ్రహం ఉండాలి, అంతే. తెలిసిందా? మోగవాడు కూడా మాట్లాడతాడండి. నేనెంతండి. 20 ఏళ్ల నుంచి స్వామిని ఆరాధిస్తున్నారు ఇలా విగ్రహం రూపంలో. నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా స్వామి వారికి సంబంధించి? అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలా అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి బాలుడు రూపంలోనే మా కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టుగాను, మా ఆడవారిని అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టుగాను, ఒక్కసారి మాతో పిల్లాడు ఆడుతున్నట్టుగాను మాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లేలోమో అనుకుంటాం, కానీ అది లీల కాదు అని మాకు అర్థం అవుతూ ఉంటుంది. అందరూ అన్ని నమ్మాలని ఏం లేదనుకోండి, కాదని నన్ను. కానీ ఏంటంటే మా వరకు కూడా ఏంటంటే కొన్ని అలా కనిపిస్తూ ఉంటాయి, అలా తారకణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అక్కడ ఎవరో కూర్చుని మమ్మల్ని రక్షిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కసారి అనుకుంటే ఇది మా భ్రమమో అనుకుంటూ ఉంటాం. కానీ అది భ్రమ కాదు, అది ఆయన మన చుట్టూనే మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు అనేటట్టు ఉంటుంది. మిమ్మల్ని రక్షిస్తున్నప్పుడు మీకెందుకు ఎన్ని కష్టాలు అంటారమ్మో, నేనేం దిగిరాలేదు కదండి, భూమి మీద ఉన్నవాడిని కదా. శ్రీరాముడికే తప్పలేదు, శ్రీకృష్ణుడికి తప్పలేదు, పాండవులకి తప్పలేదు. కృష్ణుడు పక్షాన ఉన్నాడు, పాండవుల పక్షాన కృష్ణుడే ఉన్నాడు. అయినప్పటికీ కష్టాలు పోయాయంటారా? కాదు కదా. ఇదేంతే, విధిరాతని ఎవ్వడు తప్పించుకోలేడు కదా. అలాగేంటంటే ఆయన అనుగ్రహంతో కొన్ని అలాగా మాకు తెలిసేవి. మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మీకు చెబితే నమ్మరండి,
సంతానం లేక బాధపడ్డారు ఒక ఆయన. చాలామంది వచ్చారు అనుకోండి, కాదని నన్ను. మా పిల్లడు గురువు గారే ఒక ఆయన ఉన్నారు, మెడ్రాస్లో ఉంటారా, తమిళన్స్. పెళ్ళి అయింది 8 ఏళ్ళు, పాపం వాళ్ళకి సంతానం లేదని బాధపడ్డారు. ఆ అమ్మాయికి అబార్షన్స్ కూడా అయిపోయింది, బాధపడింది. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అనమాట. వాళ్ళందరూ కలిసి ఇక్కడ వేద సభలు ఏవో నిర్వహిస్తుంటే వచ్చాడు అనమాట. అన్న నువ్వేం బాధపడకు నాన్న. ఆ రోజు దేవసేన అమ్మవారు ఊరేగింపు మాకు. నాన్న ఏం బాధపడకు, ఇదిగా అమ్మ మంత్రం ఇస్తున్నాం, వెళ్ళి చదువుకో అంటే వాళ్ళందరూ కలిసి వేద పండితులందరూ కలిసి అమ్మ పల్లకి మోసుకుంటూ కొంత దూరం నడుచుకొచ్చి వచ్చారు. వెంటనే 2 నెలలకు అమ్మాయి నీళ్ళు వేసుకుంది. 2 కమల పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు తెలుసా. ఇప్పుడు ఈ పిల్లలకు ప్రాయం కూడా వచ్చింది. ఏమిటి చెప్పండి, ఇలా ఏదో రకంగా స్వామి చూపిస్తూనే ఉంటాడండి, చూపిస్తూనే ఉంటాడు. ఇంకొక మాట అంటే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, అంటే సర్పరూపంలో ఎప్పుడైనా స్వామి ఇక్కడికి రావటం, మీకు దర్శనం ఇవ్వటం జరిగిందా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్న కొత్తలో ఇంట్లో గోడల దగ్గర కొంచెం చెదలా వచ్చేది అనమాట. తీసేస్తూ చెదనుకుని తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా మేము 10 రోజుల పాటు ఊరు వెళ్ళవలసి వచ్చింది. వచ్చినప్పుడు అది కొంచెం పుట్టలాగా వచ్చేసింది అనమాట. అదేంటి తీసేసి గోదావరిలో వేసేస్తూ ఉండేవాడిని నేను. ఒకరోజు అనుకోకుండా ఎక్కడి నుంచో కానీ ఒక సర్పం ఒకటి ఇంట్లో ఉంది అనమాట. ఏమిటా శబ్దం ఏమిటా అని చూస్తే ఆ మూల ఎక్కడ ఉందన్నమాట. అప్పుడు చెబుతున్నాను కదండి, ఎవరిని పిలిచే పరిస్థితి కాదు. ఆయన మా కులదేవత, పిలిస్తే ఊరుకుంటారండి జనాలు? ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. గొప్పకం జరగరాంది జరిగితే ఆ శాపం ఇంత అంతా కాదు. అప్పుడు ఆ బలంగానే ఏం చేస్తానండి, దాన్ని దండం పెట్టుకుని ఆయన నీకు దండం పెడుతున్నాను, నన్ను ఏం చేయకని చెప్పి భయపడుతూ జాగ్రత్తగా తీసేసి ఓ సంచిలో వేసేసి నేనే పట్టుకుని అది సంచిలో వేసేసి ఇల్లు చుట్టుపక్కల అన్ని అంటుకుపోయి, మీరు చూసారు కదా మా ఇల్లు కాశీ సందులు, కాశీలో ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుంది. అన్ని అతుక్కుపోయిన ఇల్లు, చిన్న ఇల్లు ఇది. బాబాయ్ నువ్వు ఇలా వచ్చావంటే రేపు పొద్దున్న నలుగురు భయపడిపోతారు, నాయన ఇలా చేయకు, అందుకని చెప్పి నువ్వు సంచిలో వేసి దండం పెట్టేసుకుని వేసేసి, నువ్వు వస్తే మానవ రూపంలో వస్తే సంతోషిస్తారు, కానీ విగ్రహ రూపంలో ఈ విధంగా సర్పరూపాలు వస్తే అందరూ భయపడిపోతారు నాయన, అందుకని నువ్వు ఇలా రాకు అని చెప్పి ఆ సంచిలో వేసేసుకుని వెళ్ళి గోదావరిలో వేసేసా. గోదావరి దగ్గర వేసేసా. అప్పుడు గోదావరి గట్టి ఇలా ఉండేది కాదండి, ఇంత సుందరంగా ఉండేది కాదు. అప్పుడంతా చెట్లు చామలతో ఉండేది, అన్ని పాముల నిలయం అనమాట. ఇప్పుడు ఆ గోదావరి గట్టి దగ్గర అంతా పాములే ఉండేవి. ఈ వీధిలో కూడా మీరు సగం దూరం వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు సాగివారని ఉండేవారండి. ఇప్పటికీ దేవతా సర్పం తిరుగుతోందని నానుడి. మా ఇంటి పక్కనే, మా ఇంట్లోనే చిన్నప్పుడు పాములే ఉండేవి. ఇక్కడే 2 అడుగులు వేస్తే మా ఇల్లు, మా నాన్నగారు ఉన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు శంకరమఠం దగ్గర. ఆ నానుడు ఉండేది, ఇప్పటికీ ఉంది ఆ నానుడి. ఇప్పటికీ సర్పం అక్కడ తిరుగుతోంది అనే నానుడి మాత్రం ఉంది. అప్పట్లో మేము చూసేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఒకడు అలా వెతుక్కుంటూ వచ్చిందా దేవుడా అని అనుకున్నాను. ఆవిడ వాళ్ళంగా సంచిలో వేసేసి అక్కడ గోదావరి దగ్గర వేసేసాను, అంతే. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ సర్పాలు ఏమీ రాలేదు. కానీ చెప్పాను, బాలుడు రూపంలోనే నేను స్వామిని తెచ్చుకుని వచ్చాను. ఓహో ఆనాడు అలా వేశాను, మా కోసం ఈ విధంగా వచ్చామన్నమాట అని నన్ను నేను సమాధాన పరుచుకుంటాను అనమాట. అలా దొరికిన విగ్రహమే అండి మీరు చేయించిన విగ్రహం? ఇది నేను చేయించుకున్నాను. అలా దొరికిన విగ్రహం లోపల పెట్టాను, కొన్నాళ్ళు దాన్నే చేశాను. తర్వాత ఏంటంటే అది మూలాధారంగా ఒక గోప్యంగా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆరాధన చేస్తూ, ఇది ఎందుకు పెట్టుకున్నానంటే స్వామికి అనేక రకాల అలంకారాలు ఉన్నాయి. మునుపు ఉన్న స్వామివారు అన్ని అలంకారాలు చేయడానికి నాకు అవకాశం లేదు, ఆరాధన చేయడానికి ఉంది. కానీ నా తృష్ణ ఏంటంటే అన్ని రకాల అలంకారాలు చేసి స్వామి యొక్క తత్వాన్ని నేను చెప్పడానికి నాకు వీలుగా ఉండాలని. పళనియప్పని చూసిన తర్వాత అబ్బా ఆయన తెచ్చుకుంటే బాగుండు. ఇప్పుడు పసిపిల్లలను చూస్తే ఎవరికి ముద్దేది చెప్పండి. అలాగే నేను మురుగర్ని చూసి నా కొడుకు అనుకునేవాడిని కదండి, నాకు ముచ్చటగా ఉండేది అనమాట. అందుకని మురుగర్ని ప్రార్థించా. అప్పుడు ఆ విధంగా తయారు చేయించుకుని తీసుకొచ్చి అధివాసాలు ఉంచి, ఇక్కడే 11 నెలల అధివాసాలు ఉంచి అలా చేసి తర్వాత స్వామిని ఆ విధంగా పెట్టుకుని చేసుకొచ్చి ఎందుకున్నాను. ఇక్కడ కేవలం మీరు ఆరాధించుకోవడానికి మాత్రమేనా, భక్తులు కూడా ఎవరైనా వస్తారండి? వస్తారమ్మా, వచ్చేవారు. చెప్పాను కదా మీకు కృతికా నక్షత్రాలు చేసేవాడండి. ఆ విధంగా నానుడైపోయింది, తద్వారా ఇలా వచ్చేవారని చెప్పాను కదా. ఆ తర్వాత అందరూ వచ్చేవారు, అందరూ చేసేవారు. ఆ తర్వాత స్వామిని చేసిన తర్వాత అందరికీ స్వామి వైభవం చెప్పాలన్న దృష్టిలో పడ్డా. ఓహో ఏమిటి ఇంతమంది వస్తున్నారు, ఈయన గురించి చెబితే ఇంకా వస్తారు కదా, ఇంకా తెలుసుకుంటారు కదా, స్వామి గురించి ఇంకా ఉంటుంది కదా అన్న దృష్టి చేత నేను అందరూ చేసి అనేక మంది వచ్చేవారండి. ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు చేసేవాడిని, మాసానికి ఒకటి, అలా 12 బ్రహ్మోత్సవాలు చేసేవాడిని. ఉపబ్రహ్మోత్సవాలు అని చెప్పి ఉంటాయి, అవి ఒక 5 అవి చేసేవాడిని. ప్రతి మాసం కృతికా నక్షత్రము, తర్వాత పుష్యమి, ఆశ్లేష, ఆరుద్ర, విశాఖ, మూల,
అమావాస్య, పౌర్ణమి, ప్రదోషం అంటారు, త్రయోదశి నాడు జరుగుతుంది, శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి. ఈ ప్రదోషాలు ఇవన్నీ విపరీతంగా చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవాడిని. అందరికీ భోజనం పెట్టి పైగా మారుబడ్డన పడాలి. అలా కొసరి వడ్డిస్తే నా కోపం వస్తుంది. అంటే కన్న తల్లిలా పెట్టాలి, అది కదండి తృప్తి కదండి. అలా చెప్పినప్పుడు పాప అనేవారు, రాత్రిపూట భోజనాలు కొన్ని రోజులు ఉండేవి మాకు, పగల భోజనాలు కొన్ని సందర్భాల్లో, రాత్రి భోజనాలు కొన్ని సందర్భాల్లో, షష్ఠులకి అన్నీ పెట్టేవాడిని, నక్షత్రాలు, షష్ఠులు, తిథుల ప్రకారం పెట్టినప్పుడు అనేవారు, మాకు నిజంగా ఆకలి లేదండి, మీ చేతితో పెడుతుంటే మా అమ్మ గుర్తుకొచ్చి నేను తింటున్నాను అనేవారు. ఇంతకన్నా తృప్తి ఏం కావాలి చెప్పండి. అలా పెట్టినటువంటి రోజులు చాలా ఏళ్ళు, కరోనా ముందు వరకు కూడా జరిగింది. కరోనా తర్వాత ఇంకా వ్యవస్థ మళ్ళీ నడవలేదు. మళ్ళీ నడుపుతారా అంటారమ్మో, ఈశ్వరేచ్ఛ, ఆయన ఇష్టమే, ఆయన అనుగ్రహం ఉంటే. ఇలా జరగాలి అని నేను అనుకోలేదు, ఇలా ఆగుతుందని అనుకోలేదు. గురుగారు మీరు పెట్టిన అన్ని వీడియోస్ ఆసక్తికరంగా ఉంటాయి. రెమోలాగా ఒక వీడియో చేశారు, అసలు ఎందుకు ఆలోచన వచ్చింది ఇలా వీడియో అంటే చెయ్యాలి అనే ఆలోచన రాగానే, అంటే మీ ఆలోచనేనా, ఎవరన్నా చెప్తే చేశారా? అప్పుడు మీ అనుభూతి ఏమిటి, ఏమనిపించింది? అది నాదేనండి ఆలోచన, అది నాదే ఆలోచన. అంటే దానికి కూడా కొంత లోతైనటువంటి కారణం ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత నేను అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసాను, నమ్ముతారన్నమాట. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను అప్పుడే ప్యాంట్ షర్ట్ వేసాను. మీ కాలేజ్ డేస్ లో మీరు అలాగే ఉండేవాళ్ళ? ఖచ్చితంగా ఉండేవాడిని. అబ్బో, కాలేజీ డేస్ లో ప్యాంట్ షర్ట్, షూ, ఇన్షర్ట్ లేకపోతే బయటకు వెళ్ళామని కదా నేను. అంటే హెయిర్ స్టైల్ అవన్నీ అలాగే? హెయిర్ స్టైల్ అంటే అప్పుడు పోలీస్ క్రాఫ్ ఉండేది నాది, ఆ పోలీస్ క్రాఫ్ అది ఉండేది. మంచి స్టైలిష్గా సైకిల్ తొక్కడాలు, నడవడాలు, షూకి నాడ వేయడాలు, కిర్రికిరిమని చప్పుడు రావడాలు, మార్చేసేవాడిని అనమాట, విధానం అంతా మార్చేసేవాడిని అనమాట. చాలా అంటే స్టైలిష్గా ఇలా ఉండేవాడిని అనమాట. అయితే మా పిల్లల్ని నేను వేద పాఠశాలలో వేసినప్పుడు ఎవరికెవరు చెప్పారండి, మన మనసే మనకి న్యాయ నిర్ణేత. కరెక్ట్. అది మా పిల్లల్ని వేద పాఠశాలలో వేసా. మా పిల్లల్ని నేను అన్ని చిన్న పిల్లలు అప్పుడే వెయ్యాలి. ఒక ప్రాయం వచ్చిన తర్వాత వేస్తానంటే విద్య ఆ శిక్షణ సరిపోదు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆ ప్రాయంలో వేసేయాలి పిల్లల్ని. అప్పుడు నేను పిల్లల్ని పంపించాలి, తప్పదు. పురోహితం మా కులవృత్తి, ఆ ప్రకారం నేను పిల్లల్ని పంపించాలి, నా దగ్గర ఉంచుకుంటే కుదరదు అని చెప్పి ఎప్పుడైనా భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి పంపిస్తున్నప్పుడు నేను అనుకున్నా, పిల్లలు వెళతారు, పొద్దున్నే చన్నీటి స్నానం చేస్తారు, ఏదో గోచిగుడ్డ కట్టుకుంటారు, అంగాస్త్రం కట్టుకుంటారు, జుట్టు తీసి సిక్కించుకుంటారు, వాళ్ళు పెట్టింది తినాలి, పిల్లలు ఎంత కష్టపడతారు. నేను ఇక్కడ అన్నీ తింటూ నేను ఇలాగ ఉంటే రేపు పొద్దున పిల్లలకి అరే మా నాన్న ఫ్యాషన్గా ఉన్నారు, మనం ఇక్కడ ఉండిపోయాం, మనం అలా ఉండకూడదు, మనం కూడా అలా ఉంటే బాగుండని వాళ్ళ దృష్టి లాగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏం చేశానంటే అప్పుడు నా మొత్తం అనేసాను, యథార్థం పిల్లల కోసమే నేను మొత్తం నా విధానాన్ని మార్చేసుకున్నా. ఫలానా వాళ్ళ తండ్రిని అనిపించుకోవాలి, నా పిల్లలు వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రిని నేను. పిల్లల చేతిలో ఓడిపోవడంలో ఎంత ఆనందం ఉంటుంది తల్లికి తండ్రికి చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాగా ఆయన కింద ఆయన పైన. మన మీద రూపాయి తెచ్చుకుంటే తండ్రి పొంగిపోతాడు, మనల్ని మించిపోతే తండ్రి పొంగిపోతాడు. పిల్లల చేతిలో ఓడిపోతే తండ్రి ఆనందపడినట్టుగా ఎవరు ఆనందపడరు. అంటే తల్లి ఆనందపడుతుంది కాదు నన్ను, కానీ తండ్రికి కొంచెం రాజసం ఉంటుంది కదండి, యజమాని కదా ఇంటికి. తండ్రి కూడా ఓడిపోతాడు పిల్లల దగ్గర. అందుకే ఎంత దగ్గర క్యారమ్ బోర్డు ఆడుతుంటే పిల్లల చేతిలో ఓడిపోము, చెస్ ఆడుతుంటే ఓడిపోము కావాలని, అవునా కదా, ఏమిటంటారు పాశం. అలాగా పిల్లల కోసం అని చెప్పి నేను నా దృష్టి మార్చేసుకున్నా. మెడ్రాస్లో ఒక సభకు వెళ్ళాను, మా పిల్లలకి వేద సర్టిఫికేట్ సంబంధించిన ఏదో సభ జరుగుతుంది, ఒకసారి అక్కడ ఏదో బహుమానం ఇస్తున్నారు, పేరెంట్స్ రావాలి అన్నారు. నేను మా ఇంటి ఆవిడ బయలుదేరాం, మా పిల్లలు అలా బయలుదేరారు. మెడ్రాస్ వచ్చాం అనమాట. వచ్చినప్పుడు మైలాపూర్ దగ్గర అనమాట. అక్కడ సభ ఏం జరుగుతుందంటే వేదం చదువుకుంటున్న వాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వటం లేదు, పెళ్ళిళ్ళకి ముందుకు రావటం లేదు, ఎందుకంటే శిఖలు ఉంటున్నాయి, వాళ్ళేమో పంచిలే కట్టుకుంటున్నారు, ఒక బళ్ళు లేదు, సరదాగా సినిమాలు షికార్లు లేవు. ఇలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వకపోతే రేపన్న రోజున ఈ పురోహిత వర్గం అంతా ఏమైపోవాలి, వేద ధర్మం ఏమైపోవాలి, గుళ్ళు అర్చన అంతా ఏమైపోవాలి, ఎవరైనా చనిపోయినా బ్రాహ్మడు కావాలి, పెళ్ళిళ్ళైనా బ్రాహ్మడు కావాలి, బ్రాహ్మడు బ్రతుకుంటే మంచికైనా చెడికైనా ఉంటాడు కదా అన్న విషయం మీద అక్కడ సభ జరుగుతుంది. తర్వాత నేను స్వయంగా మా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నేను కొన్ని అనుభవించాను. మా పిల్లలు పురోహితుల్లో ఉన్నవాళ్ళే మా అబ్బాయికి పిల్లనిమ్మంటే
లేదండి పురోహితులకి ఇవ్వటం, నాకు తెలుసున్న వాళ్ళే పండితులు. అబ్బో. మరి వాళ్ళు పురోహితులే, మేము పురోహితులు, ఎలా కుదురుతుంది? ఇప్పుడు పురోహితుల్లో ఉంటే అందులో వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏమిటో, మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఎలా ఇల్లు చక్క పెట్టుకోవచ్చో తెలుస్తుంది. తండ్రిని చూస్తారు కనుక, ఆడపిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్టిన ఇంట్లో ఉంటారు. అది తెలియనప్పుడు గబుక్కుని పిల్లలు ఎలా ఉంటారని ఉంటుంది కదా, అలా నేను అనుభవించిన తర్వాత ఏం చేశానంటే, చాలామంది ఒరే రండిరా వేదం నేర్చుకున్న, నా దగ్గర పిల్లలు నేర్చుకున్న వాళ్ళు కూడా, లేదు గురువుగారు మాకు అలా ఉంటే ఎప్పుడు అవ్వటం లేదు అని చెప్పేవారు అనమాట. అప్పుడు అనుకున్నా, నేను అనుభవించా, నేను విన్నా, కళ్ళతో చూస్తున్నా. కొంచెం ఈ ట్రెండ్ కొంచెం మార్చకపోతే రేపన్న రోజున పురోహితుడు అనేటటువంటి వాడు ఎవడు ముందుకు రాడండి, ఇంకా విద్య తగ్గిపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే, ఎంత పురోహితుల్లో ఉన్నా హాయిగా సరదాగా సంతోషంగా మనిషి ఆనందంగా బ్రతకచ్చు. వెళ్ళండి, రూపాయి తెచ్చుకోండి, రూపాయి డబ్బులు తెచ్చుకొని ఆనందంగా బ్రతకండి. చిన్న జీవితం, రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. ఒకరిని చెడపకండి, మీరు చెడిపోకండి, మనం ఎంత సంతోషంగానే బ్రతకచ్చు అని. తర్వాత ఎందుకు మా పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లోనే పురోహితులకు పెళ్ళిళ్ళు అని అన్నారు. శిఖలు వాళ్ళు చెప్తే శిఖలు తీయాలి, వాళ్ళు చెప్తే పంచులు ఇప్పాలి, వాళ్ళు చెప్తేనే బండి కొనుక్కోవాలి. ఇదేం పద్ధతి అండి? పైత్యం కాకపోతే వాళ్ళ దాకా చెప్పేదాకా ఆ అవకాశం మనకి ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు రేపు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ప్రతి వాళ్ళల్లోని, ఒక పురోహిత వర్గమే కాదండి, ప్రతి వాళ్ళల్లోని కూడా ఈ రోజు రేపు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టమైపోతుంది, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. అందుకని ఏం చేశానంటే, ఒరే అబ్బాయి కంగారు పడకండి, హాయిగా నేను ఒకప్పుడు ఆ ఆశ్రమంలో ఉండేవాడిని, ఇప్పుడు మీకు చెప్తున్నాను, సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా గడపండి. తల్లికి ఉంటుంది నా కొడుకు ప్యాంట్ షర్ట్ చూడాలని, తండ్రికి ఉంటుంది, ఉండండి, గడపండి, తప్పేమీ లేదు, సరదాగా ఉండండి చెప్పి నేను అప్పుడు కొంచెం అలా మార్చి చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా అందరికీ కూడా సరే. దానివల్ల ఏమిటి లాభం అని అడగనే, పురోహితాన్ని వదిలేకుండా ఉంటారు ముందు. అదే కదా కాదండి, ఇప్పుడు అవి ఉంటే ఈ సరదాలు పోతాయన్న భావన పోతుంది. ఒక సరదాగా సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. ఏమండి ఎవరికి తిండి మీద భ్రాంతి ఉండదు చెప్పండి, నాకు బండి మీద పెడుతుంటే మిరపక బజ్జీ తినాలనిపిస్తుంది, తింటే తప్ప, ఒకడు పొట్ట కొడితే తప్పు, కానీ తినకూడని తింటే తప్పు, ఏదో కడుపుకు నచ్చింది తింటే తప్పే ఉందండి. ఇవన్నీ ఆలోచించి మీరు ఆ రెమో గెటప్ వేశారు. ఉండండి, బతకండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, తెలిసిందా? అది. కానీ దుర్వ్యసనాలు మాత్రం వెళ్ళకండి. ఆరాధన చెప్పండి స్వామి, అంటే ఎలా చేస్తారు అసలు? అంటే చాలా నియమాలు ఉంటాయి కుమారస్వామికి, అందరిలాగా కాదు, అందరి దేవుళ్ళలాగా అంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆరాధన ఎలా చేయాలి? ఇప్పుడు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి పండిత పూజా విధానం, 2 పామర పూజా విధానం. పండిత పూజ అంటే కనుక విషయ పరిజ్ఞానం అంతా తెలిసి, ఆ విషయ పరిజ్ఞానంతో స్వామికి ఉన్నంతలో ఏ లోటు లేకుండా చేయడానికి మంత్ర విధానాన్ని, క్రియా విధానాన్ని చెప్పింది చెప్పినట్టుగా చెయ్యడానికి తాను వంతు ప్రయత్నం చేసేటటువంటిది పండిత పూజా విధానం. పామర పూజా విధానం వాళ్ళకి మంత్రం తెలియదు, క్రియా విధానం తెలియదు, ఆచారాలు నియమాలు నిష్ఠలు వాళ్ళకు ఉండవు, కానీ అపారమైన భక్తి ఉంటుంది. ముందు ఏం చేయాలి, వెనక ఏం చేయాలి, వరుసక్రమం కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వారికి తెలిసిందల్లా మురుగరు మనం పిలిస్తే వస్తారు, మనల్ని కాపాడుతారు, మనం రక్షిస్తారు, ఇదొక్కటే వారికి తెలుసు. ఈ విధానంలో వాళ్ళకి ఏంటంటే మనవాడే కదా, ఎలా పిలిచినా వస్తాడని ఒక నమ్మకం. యాం ఇరుక్క భయం ఏనని ఒక తమిళలో పదం ఉంది. నేనుండగా నీకెందుకు భయం అనే వార్త స్వామి వారు అందిస్తూ ఉంటారు. రెండోది అంటే నీ కూపిట్టాలు నన్ను వరివేనని చెప్పి చెప్తూ ఉంటారు. నువ్వు పిలిస్తే నేను వస్తా అని ఒక పదం అన్నమాట. ఆ పదాన్నే నమ్ముకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఆ పదాన్ని దృష్టిలో పెట్టుకున్నారు తప్ప మిగతా విధానాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తోచినట్టుగా పిలుస్తూ పూజిస్తూ ఉంటారు. అది సమ్మతమే, ఇది సమ్మతమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, పూర్వం ఏంటంటేను ఓ 10 మంది ఉండేవారు ఇంట్లో. ఒకళ్ళు పూజలు చేస్తూ ఉంటే, ఒకళ్ళు వంటలు వండుతూ ఉంటే, ఒకళ్ళు మిగతా పనులు చేస్తూ ఉండేవారు. నలుగురికి అది చెల్లుబాటు అయిపోయేది 10 మంది కుటుంబాల్లో. ఇప్పుడు కుటుంబాలన్నీ ఎవరి విధానానికి వాళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు ఆడవారు మగవారు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్న రోజులు. అలాగే పిల్లలు చదువులు ఏవో ఉంటే ఆరోగ్యాలు కుదరక ఉంటాయి. అన్నీ సాగుపడాలంటే అవ్వటం లేదు, కానీ భక్తి ఉంది. కానీ నేనైతే ఒకటి చెప్తా, పామర పూజా విధానాన్ని ఎంచుకోండి. పండిత పూజా విధానం మీకు సాగుబడితే చేసుకోండి. భక్తి ఉండాలి, ప్రధానంగా భక్తి ఉండాలి. పూజ చేసుకోలేవా, మురుగా నాకు నువ్వు తప్ప దిక్కులేదప్ప, నాకు నువ్వే గతప్ప, కాపాడప్ప అంటే వస్తాడు. తండ్రి ఒరే నువ్వు నాకు 1000 రూపాయలు పెడితే నీ దగ్గరకు వస్తానని ఏ తండ్రి అండవు. నాన్న నాకు కష్టంగా ఉంది రావా అంటే తండ్రి కరిగిపోతాడు కదా.
ఆ పాషంలో అయితే పిల్లల్ని పెంచుతామని చెప్పండి నిజమేగా. కదా. ఆ పాషంతో వస్తాడు. అందుకే ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి ఉంటుంది. ఇలా పట్టుకుని ఒక కాలు ముందుకు ఎందుకు ఉందంటే ఎవరు తన బిడ్డలు ఆర్తిగా పిలుస్తాడోమోనని తండ్రి కడుపు ఆగక ఒక కాలు ముందు పెట్టి కూర్చుంటాడు. అందుకే దేవేరుడితో వళ్ళీ దైవయాన అమ్మాళ్ళతో కూడా ఉన్నప్పుడు ఒక కాలు పైన ఒక కాలు కింద ఎందుకు పెట్టుకుంటాడు తెలిసిన? ఎంత నేను దేవేరులతో ఉన్నా నా బిడ్డలను నన్ను పిలిస్తే పరుగున రావడానికి గాను ఒక కాలు కింద పెట్టుకుని కూర్చుంటాడు. అది మురుగరు. సిద్ధంగా ఉంటాడు. అందుకని ఏంటంటే ఎవరు తోచినట్టు వాళ్ళు పూజ చేయండి, విధానాన్ని తెలుసుకోండి. అంటే మురుగరికి ఆరాధనకి కొన్ని విధానాలు ఉన్నాయి. విధానాన్ని తెలుసుకోండి. ఉన్నదన్నట్టు చెయ్యలేకపోయినా ఆ దిశలో ఆ మార్గంలో మీకు తోచినట్టుగా మీరు చేసుకోండి. నేను అదే చెప్తాను. అంతేగా ఆయన ఈ ఆచారం లేకపోతే ఈ మడి లేకపోతే శపిస్తాడంటే నేను అది తప్పది. శపించేవాడు కాదు. అతను శపించడం, అతని కోపం కూడా ఉండదు. అవునా? అత్యంత సౌమ్యుల. అసలు ఆయనకు కోపమే ఉండదండి. ఆయన పాశం అన్బు ఇల్లాదయడం అంగుమింగుమిల్లయప్ప అప్పప్ప మురుహా ఉన్నరళే ఉలహముప్ప అని ఒక పదం ఉంది స్కంద గురు కవచంలో. అన్బు అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడుందో మురుగరు అక్కడ ఉంటారు. నిజం చెప్తున్నానమ్మా. మురుగరు ప్రేమ ఎక్కడుందో మురుగరు అక్కడ ఉంటారు. అన్బు ఇల్లాదయడం అంగుమింగుమిల్లి. ప్రేమ అనేది అక్కడెక్కడ దొరకదు. అవరగిట్టదా కిడైక్కం, వారి దగ్గర మాత్రమే దొరుకుతుందని ఇందులో గురు కవచంలో చెప్తున్నారు. ప్రేమతత్వం అయిందంతా కూడా. ఆయన మన మీద కోపాన్ని చూపించడు. మన నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళ మీద ఏమిటో చిన్న పిల్లో, కుక్క పిల్లో, పంది పిల్లో, పిల్లల జోలికి వస్తే అవే విరుచుకుపడతాయి. తన పిల్లల జోలికి వస్తే తాను విరుచుకుపడ్డా. అలాంటి కోపమే తప్ప మనం ఏదో ఆచారంలో చేయలేదు, మనం ఏదో ఈ నైవేద్యం పెట్టలేదు, ఇలాంటి కోపాలు ఆయన దగ్గరే ఉండవండి. అది అపోహ. వారి రూపం గురించి వర్ణించండి. మురుగరా, అది మురుగరు వచ్చి ముందు మానవ అవతారంలోనే ఆయన శిశువుగానే ఆయన జన్మించారు. కారణాంశాల్లో ఆయన సర్పరూపాన్ని దాల్చాడు. అంటే తారకాసురుడు విజృంభిస్తున్నప్పుడు పాతాళ లోకాన్ని నాశనం చేస్తే, పాతాళ లోకంలోంచి భూమిని మోస్తున్న ఆదిశేషుణ్ణి తప్పిస్తే భూమి కూడా నాశనం అయిపోతుందని ఈ ఆశతో తారకాసురుడు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ ధ్వంసం చేస్తున్నప్పుడు ఆదిశేషుడి యొక్క మన్నన మీదట సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని ధరించి తారకాసురుడితో తలబడి తారకాసురుడిని పలాయనం చెందించేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సర్పదేవతలందరికీ కూడా తన అంశని ఇచ్చి అభయం ఇచ్చి తిరిగి తన మానవ రూపానికి వచ్చేసాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే మన తెలుగు రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ చూస్తే సర్పరూపంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం అనేటటువంటి విధానం ఉంది. అలాగే కొలుస్తాం మనమైతే. కొలుస్తాం. మీరు కేరళ రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే మురుగరు ఈ ఆరాధనలో ఈ రూపంలోనే ఉంటారు. మురుగరు రూపంలోనే ఉంటారు. అందుకే మీరు ఇప్పుడు ఆదిశేషుడు ఉన్నారు స్వామి పాదాల దగ్గర. అందుకే సుబ్రహ్మణ్యుడు ఏమన్నాడంటే, మీ వల్ల ఎవరికైతే మానవాళికి మానవ జీవితానికి సర్పదోషాలు అంటుకున్నాయో ఆ సర్పదోషాలన్నీ పోగొట్టి వాళ్ళని కాపాడుతూ ఇటు మానవులకి ఇటు మీకు అంటే సర్పదేవతలకి అనుసంధానం చేస్తాను. అందుకని మీ అనుసంధానానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి మానవ జాతికి సర్పజాతికి మధ్యన సయోధ్య కుదిరించి తాను అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. అందుకే ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఎవరైతే వచ్చి ఆరాధన చేస్తారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశస్థులకు ఎవరికైనా సరే ఎటువంటి సర్పదోషాలు ఉన్నా ఇట్టే హరించుకుపోతాయని చెప్పి సుబ్రహ్మణ్యుడు వరం కనుక ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శనం చేస్తారు. సమస్త సర్పదేవతలు కూడా సర్పజాతిని రక్షించి మానవ జాతి వల్ల సర్పజాతికి ఎటువంటి హాని లేకుండా ఉండేటటువంటి మహత్కార్యం చేశాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా సమస్త సర్పదేవతలు కూడా పాతాళవాసులు కూడా సుబ్రహ్మణ్యుని వచ్చి మణిమాణిక్యాలతో కొలుస్తారన్నమాట. ఆ సందర్భాన్ని ఎవరైతే పురస్కరించుకుని స్వామిని సేవిస్తారో సర్పదేవతలు వెంటనే ఎవరికైతే సర్పజాతి యొక్క దోషం ఉందో ఆ దోషాన్ని హరింపజేసేటటువంటి సమయం గనక ప్రతి ఆశ్లేష నక్షత్రంలో మురుగరికి విశేషమైనటువంటి ఆరాధన చేయడం అనేటటువంటి కల్పం ఉంది. చాలా విశేషం. ఆ రోజున దర్శించుకోవడం అత్యంత విశేషం. వారి చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధాన్ని ఏమంటారండి? శక్తిశూలాయుధం. శక్తిశూలాయుధం అంటే ఒకనొక కుమార సంభవం జరిగినప్పుడు తారకాసురుడు ఏమైనా వరమడిగాడంటే, నీకు పుట్టిన కుమారుడి చేత మాత్రమే నాకు మరణం జరగాలి అన్నాడు. నీకు అని మీకు అనలా, నీకు అన్నాడు. సర్వాంతర్యామి ఈశ్వరుడికి తెలియంది ఏమీ లేదు, తథాస్తు అన్నాడు. కానీ జగన్మాత అక్కడ ఆ ఏకవచన సంబోధన భరించలేకపోయింది. నీకంటారేమిటి, మీకనాలి కదా,
మరి నీకంటే తథాస్త అంటారేమిటి అని అడిగింది పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు సనత్ కుమారుడిని. అప్పుడు చెప్తాడు, అమ్మా ఇది విధి, ఈశ్వరుడికి మాత్రమే జన్మించిన కుమారుడి చేత మాత్రమే తనకు మరణం పొందాలని తారకాసురుడు వరం. కానీ అది మీకు ఎప్పుడు అవుతుందంటే నీ అంశను నాలో కలిసినప్పుడు నేను పార్వతీ సుతుడిని అవుతాను. కాబట్టి నీవు నాకు తల్లి అనిపించుకోవడం కోసం నువ్వు ఆరాటపడతావు, నేను నీ కుమారుడిగా అవ్వాలని నేను తపన చెందుతూ ఉంటాను. దీనికి కాలం ఒకటి ఉంది, నువ్వు తపస్సు చెయ్యి, సందర్భం వచ్చినప్పుడు నేను నిన్ను కలుస్తానంటాడు సుబ్రహ్మణ్యుడు. తన తల్లిని అనిపించుకోవడం కోసం, తన పాశాన్ని తన కుమారుడికి అందించడం కోసం ఒక మాతృప్రేమ చేత అల్లాడిపోతూ అమ్మ నాగపట్నం, తమిళనాడులో తంజావూరు దాటిన తర్వాత నాగపట్నం అని ఒక ఊరు ఉంది. అక్కడ సిక్కల్ అని ఒక కుగ్రామం, సిక్కల్. అక్కడికి వెళ్ళి అమ్మ తపస్సు చేస్తుంది. సిక్కల్ అంటే ఏంటంటే చిక్కులు విడిచేది అని. సిక్కల్ అంటే సమస్య. ఈ సమస్య తనకు పోవాలి, తన తల్లిని కాలేకపోయానే, తన కుమారుడు తన కడుపున పుట్టలేదే అనేటువంటి ఒక బాధ ఈవిని వేధించేస్తోంది. ఎలాగైనా సరే ఈ వేదన పోవాలి, జగత్తుకు రక్షణ కలగాలి అనేటటువంటి దృష్టి చేత అమ్మ పూర్వ దృష్టితో చాలా దృష్టి ఆలోచించి అమ్మ ఏం చేసిందంటే సిక్కలు వెళ్ళి తపస్సు చేస్తోంది. 36,000 యుగాలు తపస్సు చేసింది ఆ తల్లి, మహాతల్లి. ఎన్ని యుగాలు దాటిందో చూడండి. మరి అలా తపస్సు చేసింది. ఆ తపస్సు చేసిన తరువాత సుబ్రహ్మణ్యుడు ఆవిడ దగ్గరికి వెళ్ళేటటువంటి తరుణం వచ్చింది. ఎందుకని అడగరే, తారకాసురుడు ఏం చేశాడో తెలిసిన? తారకాసురుడిని చంపాలంటే తన ప్రాణాలు ఎక్కడైనా రక్షణ పెట్టాలి. ఎక్కడ పెట్టినా సుబ్రహ్మణ్యుడు చంపేస్తాడు. సుబ్రహ్మణ్యుడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించాడంటేను ఈశ్వరుడు అంశని తన కంఠంలో బందీగా చేసుకున్నాడు. తన కంఠంలో బందీగా చేసుకుని సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు తన ప్రాణాలన్నీ కూడా తన కంఠంలో బందీగా ఉన్న ఈశ్వరుల్లో పెట్టేశాడు. ఇప్పుడు తారకాసురుని చంపాలంటే ఈశ్వరాంశని చంపాలి. ఈశ్వరుడి మీద చెయ్యి వేసి చంపే హక్కు ఎవరికి ఉంది, ఆ ధైర్యం ఎవరికి ఉంది కనుక పాపం ఆ విధంగా ఆలోచించాడు. ఇది గ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. ఇది పార్వతీదేవికి తెలుసు, కానీ పైకి అలా నటించద్దు, మరి తల్లి ప్రేమ కదా. మరి అప్పుడు ఆ బలంగా సుబ్రహ్మణ్యుడు ఏం చేశాడంటే సిక్కలు వెళ్ళాడు. అమ్మా అని పిలవగానే అమ్మ తపస్సులో చేసి ఆ మాట పలకరింపుకు లేచిపోయింది. పులకరించి వచ్చావా అని అడిగింది. అవునమ్మా వచ్చాను. అమ్మ నీ అవసరం వచ్చింది. శివమిల్లామలి శక్తి ఇల్లై, శక్తి ఇల్లామలి శివమిల్లై. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు అర్ధనారీశ్వరుడు. శివుని చంపినంత మాత్రాన్న శివుడి చావడమ్మా. నువ్వు కూడా తన ఆధీనం అవ్వాలి. ఇప్పుడు నీ భర్త మీద నేను అస్త్రం వేస్తే తల్లిగా నీకు కోపం వస్తుంది, భార్యగా నీకు మహా ఉగ్రస్వరూపం అవుతావు. నీ అనుమతి లేకుండా నేను ఆయన ఏమీ చేయలేను. నువ్వు నా వశం అవుతావా? నేను ఆయన హతమార్చి లోకరక్షణ చేస్తాను. అప్పుడు నేను సర్వమంగళ అంబిక. నీ తండ్రి హాలాహలం తాగుతున్నప్పుడు ఆయన నా కేసు ఇలా చూశారు. నేను ఒకటే అన్నా, నేను మంగళాంబికను, నా మాంగళ్య రక్షణ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. జగద్రక్షణ కోసం మీరు చేస్తున్న కార్యానికి జగత్తుని కాపాడగలను, మిమ్మల్ని కాపాడుకోగలను, మీరు కానివ్వండి అని నేను మీ నాన్నకు అభయం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నా కుమారుడివి, నా భర్తని కాపాడుకోవడం తెలుసు, నా కుమారుడికి బ్రహ్మహత్య మహాపాతకం దోషం అంటుకోకుండా ఉండడము నాకు తెలుసు. కాబట్టి నువ్వేం ఆలోచించుకునైనా నేను వశం అవుతున్నాను, కానిచ్చేయండి. అప్పుడు అమ్మ తన తపస్సునంతా కూడా ఒక శక్తి శూలాయుధముగా ఇచ్చి కుమారుడికి ఇచ్చి, ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను చూడండి. తల్లి బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు వాడు ఊరు వెళ్ళిపోతున్నాడు, వాడికి అన్నం పెడుతుంది. పెడితే ఏం చేస్తుందంటే, నాన్న రైల్లో నీకు ఆకలిస్తుందో మరా, ఈ రెండు తినని చెప్పి పొట్లం కట్టి ఇస్తుంది. అంటే తల్లి పాశం ఏంటంటే వాడు ఎక్కడ ఆకలంటే పిల్లాడు అల్లాడిపోతాడమోనని ఆ పాశం చేత వాడికి కొంచెం పొట్లం కట్టిస్తుంది. దారిలో ఆకలిసినప్పుడు తింటాడు. అమ్మ తిన్నానే అంటాడు. పోలే నాన్న అంటుంది. తల్లి ఆకలి, బిడ్డ ఆకలి తల్లికి తెలుసు కదా. తన శూలాన్ని ఇచ్చినా తిరుగులేదని తెలిసినా తల్లి పాశం చేత ఎక్కడైనా తన కుమారుడికి శక్తి తగ్గుతుందేమో అని ముందుగా ఆలోచించి అమ్మే తనలో ఐక్యమైపోయింది. చూడండి ఆ పాదమస్తమం. అప్పటి నుంచి ఆయన శక్తి శూలధరుడు అయిపోయాడు. అందుకే ఆయన మొహం చూడండి పార్వతీదేవిలా ఉంటుంది. చూడండి మీరు కూడా చూడండి, ఆయన ముఖం ముమ్మూర్తల పార్వతీ స్వరూపం, శక్తి స్వరూపం. అప్పటి నుంచి ఆయన శక్తి శూలధరుడు, పార్వతీ ప్రియసుతుడు, ఏమ్మా శక్తిపుత్రుడు అనేటటువంటి. అందుకే అష్టోత్తరనామాలో శక్తి శూలధరాయ నమః అని పేరు వచ్చింది. శక్తి శూలాన్ని ధరించినంత మాత్రమే శక్తి శూలధరుడుగా కాకుండా ఆపాదమస్తకం కూడా తానే నిండి నిమిడీకృతం అయిపోయింది. ఆ విధంగా ఆయన తారకాసురుణ్ణి భజిస్తుంటే అప్పుడు అమ్మ అంటుంది, ఒక్క నిమిషం ఆగండి,
నేను నీలోకి ఐక్యమైపోతాను కదా, ఈలోగా చెయ్యి ఇలా కొట్టి అష్టదిక్పాలకల్లారా ఇలా రండి. సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుని హతమారుస్తాడు. ఈశ్వరుని హతమారిస్తే జగత్తంతా ధ్వంసం అయిపోతుంది. ఈశ్వరుడు మరణించాడన్న వార్త పొక్కకుండా ఈశ్వరుడు అమరుడైపోయాడు అనేటువంటి వార్త రావాలి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే చుట్టూ ఈ జగత్తంతా కూడా కాపలా కాసేయండి. ఈశ్వరుడు ఎన్ని ముక్కలైతే పడ్డాడో అన్ని ముక్కలు కూడా అక్కడ అమరుడుగా ఆయనకు ప్రాణప్రతిష్ఠాపన వెంటనే జరిగిపోవాలి. ఈశ్వరుడు మరణించాడన్న మాట రానేకూడదు. ఈశ్వరుడు అమరుడన్న మాట మాత్రమే రావాలి. దీనివల్ల నా భర్తని నేను రక్షించుకుంటాను, నేను మంగళాంబికగా. ఇటు కన్నకుమారుడికి తండ్రినే చంపేశాడనేటువంటి ఆ అపవాద రానివ్వను. కుమారుడికి బ్రహ్మహత్య మహాపాతక దోషం లేకుండా నేను కాపాడుకుంటాను. కాబట్టి మీరు జాగ్రత్తగా చుట్టూ కాపలా, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే పిల్లలు ఎలా కాపలా కాస్తారో, బంతి పట్టుకుంటే ఎలాగో ఆ విధంగా ఈ అష్టదిక్పాలకుల అమ్మ ఆజ్ఞ మేర ఆ విధంగా కాపలా కాసేశారు. అమ్మ ఆజ్ఞ చేత అమ్మ వశమైపోయింది, ఈశ్వరుడు అక్కడ ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి అమ్మ ఒప్పుకుంటే అన్ని జరుగుతాయి కదండి. అందుకని మురుగరు ఏం చేశారంటే వేశాడు అస్త్రం. తారకాసురుడి మెడలో కంఠంలో ఉన్న బందీగా ఉన్న ఈశ్వరాంశం మీద పడింది. 5 ముక్కలు అయిపోయాయి. 5 ముక్కలు. ఆ 5 ముక్కలు ఈరోజు పంచారామాలు. అర్థమవుతున్న విషయం, ఆ పంచారామాలు అవే ఇప్పుడు మనం చూస్తాం. అది అన్నమాట విషయం. అప్పుడు తారకాసురుడు మరణము, పంచారామ క్షేత్రము వెంటనే జరిగిపోయాయి. అందుకే అవి అమరక్షేత్రాలు, పంచ అమరక్షేత్రములు, 5 మరణము లేనటువంటి క్షేత్రాలు, అవే పంచారామాలు. అదే అన్నమాట. అప్పుడు ఆ విధంగా మనకి పంచారామ క్షేత్రాలు వచ్చాయన్నమాట. ఇన్ని కథలు ఉన్నాయో పురాణ గాథలు తెలుసుకోవాలి. ఊటబావి తోడుతున్న కొద్ది నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మురుగరికి ఆరాధన చాలా ఉందండి. నేనైతే మరి అక్కడి నుంచే నేను శిక్షణ పొంది వచ్చాను. నా బాల్య దశలోనే నేను తమిళనాడు పళని దగ్గర మీరు నేర్చుకున్నారు. పళనిలో ఒక యోగి గారి దగ్గర నేను విద్యను తెలుసుకున్నాను, స్వామి గురించి తెలుసుకున్నాను. అక్కడ ఆయన చెప్పినటువంటి విధానము, నేను కొన్ని చూసినటువంటి విధానము, అంటే చూసి గ్రహించుకోవాలి కదండి. అన్ని ఎవరు నేర్పుతారండి చెప్పండి? అన్ని నేర్పరు, కొన్ని చూసి నేర్చుకోవాలి. మనకి జ్ఞానం ఇస్తాడు దేవుడు, చూసి నేర్చుకునే కదండి మరి. అందుకని ఆ విధంగా ఇప్పుడు దృష్టి ద్వారా సృష్టి అని చెప్పి చెప్తారు. మనం చూసిన ద్వారా మనం ఏమైనా చేస్తాం. ఆ విధంగా నేను చూసి నేర్చుకునే కొంత, తెలుసుకున్న కొంత. ఆయన ఒక గ్రంథం ఇచ్చారు నాకు. ఆ గ్రంథ తాటాక గ్రంథాలు, ఆ గ్రంథంలో చూసి తెలుసుకున్న కొంత. ఆ విధంగా ఆయన కొన్ని చూపించేవారు. మహానుభావుడు కంటితోనే మాట్లాడేవారు, ఎక్కువ కంటితోనే మాట్లాడేవారు. ఆ కంటి భాషతోనే అర్థం చేసుకోవాల్సి వచ్చేది. అదో శిక్షణలేండి. ఆ విధంగా నేను అందరికీ నాకు తెలిసినంతలో తెలియజెప్తున్నాను. నేను పెద్ద పండితునేం కాదు, ఎందరో మహానుభావులు ఉన్నారు. నేనెంత కానీ ఏదో నాకు తెలుసున్న 4 విషయాలు ఏవో చెప్తున్నా, ప్రయత్నం చేస్తున్నాను, అంతవరకే. చాలా చక్కగా వర్ణిస్తారు మీరు ఎలా చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే నాకు గుళ్ళు గోపురాలు కట్టి అక్కడికి వెళ్ళి ఉండమంటే నేను ఎక్కడ ఉంటానండి? వాళ్ళు ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇదే మన ఇల్లు అనుకోండి, మన ఇష్టం వచ్చినవి చేసుకుంటాం. ఏ విధంగా ఆరాధన, అలంకరణ అన్నీ చేస్తూ ఉంటాం. అందుకే చేస్తున్నాను. కొంతమంది ఎద్దేవం చేశారులే, చెప్పకపోవడం అనే విషయం. ఆ ఇంట్లో దేవుడు అదే, మరి ఏం చేయను? మీరు ఏమైనా ఎకరం పొలం ఇస్తే చేస్తా, లేదు. ఇది మీ సొంత ఇంట్లోనే మీరు ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు. ఎప్పుడండి ప్రతిష్టాపన అవన్నీ జరిగింది? ఈ స్వామిని 20 ఏళ్ళ నుంచి ఇలాగే ఆరాధిస్తున్నారు. చేసుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.